అయాన్ హోటల్ నుండి బయలుదేరిన తర్వాత లండన్ బ్యాంక్ అతను ఆ లాకర్ నుండి ఆ వస్తువులన్నీ తీసుకోగలిగేలా అక్కడికి చేరుకుంటాడు. అతను ఇక్కడికి వచ్చిన విషయాలను గుర్తించండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర అన్ని పత్రాలు ఉన్నాయి. మరియు అతను కీని చూపిస్తాడు. ఈ బ్యాంకు సిబ్బంది లాకర్ని డ్రాప్ చేయడానికి వచ్చారు. ప్రజలు ఆయన్ను అనుమానించడానికి కారణం ఉందా? వాహనం కారణంగా ఎటువంటి కారణం లేదు. అతనికి చూపించిన తాళం చెవి మరెవరో కాదు. దానిపై వింత నమూనాలను తయారు చేయవచ్చు. ఆ బ్యాంకు కీలలో మాత్రమే కనుగొనబడింది. అయాన్ వెతుకుతున్న లాకర్ నంబర్ ఇది. అయాన్ లాకర్ను తెరిచిన తర్వాత 999 నంబర్గా ఉంది. అతనిలో కూడా ఏదో ఉందని చూస్తుంది. డాక్యుమెంట్ మరియు 2 డైరీలు. అయాన్ సారే తన బ్యాగ్లో వస్తువులను ఉంచి చప్పుడు చేస్తాడు. అయాన్ బయటకు వస్తుండగా కారు నుండి బయటకు వచ్చాడు. అయాన్ ఒక ఆంగ్లేయుడిని ఢీకొట్టి అతనిని క్షమించండి అని చెప్పాడు. ఆ వ్యక్తి మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొంతసేపు అయాన్ వైపు చూస్తూ లోపలికి వెళ్తాడు. అయాన్ ఆ బ్యాంకులో దేనికైనా వెళ్తాడు. మీ ముఖాన్ని సీసీటీవీ కెమెరాలో బంధించండి. లాకర్ ముందు కూడా జరగనివ్వలేదు. ఇన్స్టాల్ చేసిన కెమెరాలో అయాన్ కూడా తనను తాను చూసుకున్నాడు. అయాన్ బంధించబడలేదని భయపడ్డాడు. తన శత్రువులు గుర్తిస్తే ఏమవుతుంది? ఈ బ్యాంకుపై ఎవరు కన్ను వేసి ఉండొచ్చు? లండన్లోని బ్యాంకు నుండి ఏదైనా ఉపసంహరించబడితే బహుశా ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. నేను ఇంకా నా జీవితాన్ని జీవించే స్థితిలో లేను. అయాన్ తనతో ఎలాంటి రిస్క్ తీసుకోవచ్చు? అతను బ్యాంకు నుండి బయటకు రాగానే అకస్మాత్తుగా అతని ఎదురుగా ఒక కారు వచ్చి దాదాపు 5గురిస్తుంది. మెషిన్ గన్స్ ఉన్న వ్యక్తులు మరియు ఆ బ్యాంకును ఇష్టపడతారు. ఆ వ్యక్తులు బ్యాంకు ముందు కదలడం మొదలు పెట్టారు. అది ఆగిన వెంటనే మెషిన్ గన్తో బ్యాంకు ముందు అయాన్ ఇప్పటికే కాల్పులు ప్రారంభించాడు. అది చూసింది కాబట్టి అతను వంగిపోయాడు మరియు త్వరగా బ్యాంకు వదిలి గార్డులందరూ చనిపోయారు మరియు బ్యాంకు ముందు ఉన్న కొందరు వ్యక్తులు కూడా చనిపోయారు. చుట్టుపక్కల మిగిలిన వాళ్లు నిలబడి ఉన్నారు. మీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి వీలైనంత వేగంగా పారిపోండి. అయాన్ కూడా చాలా స్పీడ్గా పరుగెత్తాడు మరియు కొంత సమయం తరువాత అయాన్ మరొక వీధిలో ఉన్నాడు. రోడ్డుకు అవతలి వైపున ప్రవేశించి బయటకు వస్తుంది. అయాన్ తర్వాత టాక్సీని పట్టుకున్నాడు మరియు తిరిగి హోటల్కి వచ్చి హోటల్కి వస్తాడు. తర్వాత వచ్చింది అనిపిస్తోంది అని మనసు కూడా అనుకుంటుంది. నేను ఎక్కడికి వెళ్ళినా అదృష్టం లేదు. ఏదో 1 సంవత్సరం క్రితం జరిగింది. ఢిల్లీలోని హవాయి హోటల్లో జరిగింది మరియు ఈ రోజు అయాన్ లండన్ బ్యాంక్లో మళ్లీ జరిగింది. నేను చేయడం మంచిదని మీరే చెబుతారు. బ్యాంకుకు వెళ్తే లేకపోతే ముందుగా చేరుకున్నారు. నేను దానిని దోచుకుని ఉంటే నేను ఈ వస్తువులను ఎన్నటికీ కొనను. నా వాహనాన్ని దాచి ఉంచినప్పుడు దాన్ని పొందలేకపోయాను. ఇప్పుడే గదిలోకి ప్రవేశించబోతున్నాను. ఇది ఒక గది. అతని ఎదురుగా ఒక గది ఉంది మరియు దాని నుండి శబ్దం వస్తోంది. ఇది విని అతను అక్కడ ఆగి గది నుండి బయలుదేరాడు. అయాన్ చుట్టూ శబ్దాలు వస్తున్నాయి మరియు ఆ హోటల్లో ఎక్కువ మంది లేరని తేలింది. ఎందుకంటే దాదాపు ప్రజలు అయాన్ నడక కోసం బయటకు వెళ్లారు. మీ పనిని ఆ గది తలుపు మీద పెట్టి వినండి. ఈ శబ్దాలు చాలా బిగ్గరగా ఉన్నాయని మీరు అనుకుంటున్నారు. కొంతమంది మాట్లాడటానికి లోపలి నుండి వస్తున్నారు. అయాన్కి ఏదో స్పష్టంగా వినిపించింది. ఇవ్వడం లేదు కానీ అయాన్ అతనికి జాగ్రత్తగా చెప్పాడు. వినడానికి ప్రయత్నించి చివరకు అయాన్ లోపల ఉన్న వ్యక్తులను అర్థం చేసుకోవడం ప్రారంభమవుతుంది. లోపల ఉన్నవాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారు? ఇంగ్లీషులో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. వీలైనంత త్వరగా అన్ని సన్నాహాలు చేస్తున్నాం. రేపు ఉదయం మృత్యుంజయుడిని ఇక్కడకు రండి. చక్రవర్తి వస్తున్నాడు మరియు ఏ ధరకైనా మనం దానిని రేపు ముగించాలి. ఆ వ్యక్తి ప్లాన్ బాస్ ఏమిటి అంటాడు. రేపు జరిగే సెమినార్ అని మనిషి అంటున్నాడు. అవును, మీరు వెళ్లి అందులో చేరతారు మరియు దయచేసి అతని గురించి వీలైనంత త్వరగా నాకు తెలియజేయండి. భద్రత ఎలా ఉంది మరియు ఎక్కడ ఉంది? అయాన్ రహస్య వ్యక్తులను నాటాడు. అక్కడ దాదాపు 4-5గురు ఉన్నట్లు అనిపించింది. నేను ఈ గది ఇచ్చాను అని ఆ వ్యక్తి మళ్లీ చెప్పాడు. ఇక్కడ నుండి ఎందుకంటే బుక్ చేయబడింది. సెమినార్ వేదిక ఎక్కడి నుండి సులువుగా కనిపిస్తుంది. మృత్యుంజయ్ చక్రవర్తిని షూట్ చేయడం సులభం. ఇంకా మా అతిపెద్ద ఆహారం అవుతుంది. ఈరోజు ముందు మనం చంపిన వ్యక్తులందరినీ వారి తాంబూల ద్వారా మాకు వచ్చిన డబ్బు అంతా అంతకు రెండింతలు అడ్వాన్స్గా తీసుకున్నాం. ఈ తమలపాకును మనకు అందించిన వారి మాటలు ఇది ప్రారంభం మాత్రమే. ఆ తర్వాత మనం చాలా మంది తమలపాకులకు వెళ్తున్నారు. ఏ సమయంలోనైనా మనం చాలా ధనవంతులు అవుతాము. మీరు ఆలోచించలేరు కాబట్టి అందుకే మీరు వెళ్ళిపోయారు. త్వరగా పని ప్రారంభించి ఈ హోటల్ని మరోసారి చూడండి. నిష్క్రమణను కనుగొనండి. తద్వారా మనం ఇక్కడ నుండి సులభంగా బయటపడవచ్చు. అతను వెళ్లిన తర్వాత అయాన్ త్వరగా తన గదిలోకి వెళ్లాడు. అయాన్ లోపలికి ప్రవేశించి తలుపు మూసివేస్తాడు. తన గది డోర్ కీ హోల్లోంచి చూస్తున్నాడు. 2 వ్యక్తులు బయటకు వచ్చి వెళ్ళిపోతారు అని అయాన్ వెళ్ళిపోతాడు.
ఇప్పుడు ఒక నిట్టూర్పు విడిచాడు మరియు ఈ మృత్యుంజయ్ అని గుర్తుంచుకోవడం ప్రారంభించండి. చక్రవర్తి ఎవరు? ఎవరిని చంపడానికి ఇది? ప్రజలు ఇక్కడికి వచ్చి ప్లాట్లు చేస్తున్నారు. అప్పుడు అయాన్ అతనే అని గుర్తు చేసుకున్నాడు. ఈ మొత్తం ప్రాజెక్ట్కి అయాన్ అధినేత. అతను కొంత పరిశోధన చేసి తెలుసుకుంటాడు ఆ మృత్యుంజయ్ చక్రవర్తి వివేక్ చక్రవర్తి. అది అయాన్కి తెలుసు. మృత్యుంజయ్ చక్రవర్తికి ఏదైనా జరిగితే, ఇక్కడ ఇదే జరిగితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోతుంది. ఆయన్ను మరికొంత కాలం వాయిదా వేయనున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్పై నాకు ప్రత్యేక ఆసక్తి లేదు. ఎందుకంటే అయాన్ ఇక్కడకు వచ్చినది ఆమె అయాన్ను, ఆ తర్వాత సంజయ్ను పొందింది. అయాన్ సింఘానియాను పిలవడం ప్రారంభించాడు. అది తప్ప ఏమైనా జరగాలని నిర్ణయించుకున్నారు. సంజయ్ సింఘానియాను ప్రశాంతంగా ఉండనివ్వను. అయాన్ సంజయ్ సింఘానియాకు ఫోన్ చేసి ఒక్క రింగ్లో సంజయ్ సింఘానియా ఫోన్ తీశాడు. అయాన్ ఫోన్ తీయగానే ఇక్కడి నుంచి తీసుకెళ్తాడు. మీకు అదే ఉంగరం ఉంది ఏమిటి అని చెప్పింది. నా ఫోన్ తీశాను, నువ్వే అనిపిస్తోంది. ఫోన్ దగ్గర కూర్చుని నా కోసం ఎదురు చూస్తున్నారు మీరు ఎక్కువ అని సంజయ్ సింఘానియా అన్నారు. సమయం అతిథి కాదు, ఎందుకంటే తక్కువ సమయం మాత్రమే కొంతమంది నిన్ను వెతికి చంపేస్తారు. నియా నుండి ఇది విన్న తర్వాత సంజయ్ సింధా ఇస్తారు. అయాన్ నవ్వడం ప్రారంభించాడు మరియు అయాన్ అతనికి ఇలా చెప్పాడు, పాతది అని కలలు కనవద్దు సంజయ్ సింఘానియా. ఇంకా ఏదైనా చెప్పే ముందు మీది అని ఇక్కడి నుంచి పాట. అయాన్ చెప్పారు, నా భయం లోపల చాలా లోతుగా ఉంది. నీ స్థానంలో నీ కొడుకును లండన్ పంపావు మీరు అని దియా సంజయ్ సింఘానియా చెప్పింది. ఈ విషయానికి ఎలా వెలుగులోకి వచ్చిందని అయాన్ అంటున్నారు. ఇది అడగవలసిన ప్రశ్న కూడా కాదు. మీరు నాశనం అయ్యారు, నేను నీ వెంటే ఉన్నాను. మీ గురించి నా దగ్గర కొంచెం సమాచారం ఉంది, ఇది నా పని అని అయాన్ చెప్పాడు. మీ అబ్బాయి ఎక్కడో లండన్లో ఉంటే ఆయన్ను చంపితే ఏం చేస్తావు? ఇది విన్న తర్వాత సంజయ్ సింఘానియా మనసు దోచేసింది. ఫ్యూజ్ ఎగిరిపోయింది. సంజయ్ సింఘానియా వణుకుతున్నాడు. నువ్వు ఇలా చేయకు అని స్వరంతో అంటాడు సక్తే. అయాన్ నవ్వుతూ డోంట్ వర్రీ అన్నాడు. నేను ఇప్పుడు ఉన్న ప్రదేశం నుండి లండన్లో చాలా చేయండి. నువ్వు దూరంగా ఉన్నావు, నాకు నీతో శత్రుత్వం ఉంది. నేను విన్నప్పటికీ మీ కొడుకు నుండి కాదు. మీ అబ్బాయి చాలా మంచి వ్యక్తి. ఒకవేళ హెచ్చరిస్తే మీ వ్యాపారానికి ఎవరైనా శత్రువు ఉంటే లండన్లో అందమైన అమ్మాయిలను ఉపయోగించడం నీ కొడుకుని సులభంగా చంపగలడు. హాయ్ సంజయ్ సింఘానియా నా కొడుకు అంటున్నాడు. అతని చుట్టూ ఎవరూ లేరన్నంత భద్రత ఉంది, తాను సంచరించలేనని అయాన్ చెప్పాడు. మీ కొడుకు అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సంజయ్ సింధను చూసి మళ్లీ జారిపోయాను అని వణుకుతున్న స్వరంతో చెప్పింది. మీ ఏం చెప్పాలి అంటే అయాన్ మనసులో అనుకుంటాడు. ఇప్పుడు మీరు ఆ తర్వాత సస్పెన్స్లో జీవిస్తారు. అయాన్ ఫోన్ని డిస్కనెక్ట్ చేశాడు. సంజయ్ సింఘానియా శరీరం భయంతో గడ్డకట్టిన తర్వాత సంజయ్ సింధా భయంతో వణికిపోతాడు. నియా త్వరగా తన ఫోన్ని అందుకుంది. కొడుకు మొదటిసారి కాల్ చేయడం ప్రారంభించాడు. కొడుకు సంజయ్ ఫోన్ ఎత్తలేదు అని సింధనియా ఇప్పుడు భయపడుతోంది. రాన్ తన కుమారుడికి ఏదైనా హాని చేశాడా? సంజయ్ సింధనియా ముందు డెలివరీ చేయబడింది. తన ఫోన్లో కొడుకు గురించి ఇంకేమీ ఆలోచించలేకపోయాడు. తిరిగి కాల్ రావడం చూసి సంజయ్ సింఘానియా ఊపిరి పీల్చుకున్నాడు. సంజయ్ ఫోన్ తీయగానే సింఘానియా అరుస్తోంది. నువ్వు ఎక్కడ ఉన్నావు? ప్రదీప్ సింఘానియా అన్నాడు. ఏం జరిగింది నాన్న, ఎందుకు అరుస్తున్నావ్ అని చెప్పింది. ఇది విని సంజయ్ సింధనియా ఎక్కడున్నారు? అతను శాంతించాడు మరియు అక్కడ మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. మీ జీవితం ప్రమాదంలో ఉన్నందున ఉండండి. ఏం మాట్లాడాలో ప్రదీప్ సింధనియా అన్నారు. హే నాన్న, సంజయ్ నన్ను ఎవరు చంపబోతున్నారు? ఈ మొత్తానికి నువ్వే అని సింధనియా చెప్పింది. ప్రాజెక్ట్ వరకు మీరు అమ్మాయిలకు దూరంగా ఉంటారు. ప్రదీప్ ఏం మాట్లాడుతున్నావ్ అన్నాడు. నాన్న, నాకు ఆడపిల్లల వల్ల ఆపద ఎందుకు వచ్చింది సంజయ్? నాకు ఆ వార్త అందిందని సింఘానియా చెప్పారు. మీరు అమ్మాయిల నుండి ప్రమాదంలో ఉన్నారు మరియు నేను భయపడుతున్నాను. మీరు అమ్మాయిలతో ఈ ప్రాజెక్ట్కి చేరుకుంటారు, దూరం పాటించండి అని ప్రదీప్ సింఘానియా అన్నారు. అది సరే నాన్న, నేను చాలా ప్రయత్నిస్తాను. ఇది చెప్పి ప్రదీప్ ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. ఫోన్ను డిస్కనెక్ట్ చేసిన తర్వాత సంజయ్ సింఘానియా ఆటోమేటిక్గా ఏ ధరకైనా ఈ రాన్కి చెప్పింది, దాన్ని కనుక్కోవాలి లేదంటే నా జీవితం నాశనం అవుతుంది. అతను పట్టుబడకపోతే బహుశా అతనిది పగలు మరియు రాత్రి నిద్రనా ప్రశాంతత కారణంగా ఉరి ఉంటాడు. గైక్వాడ్ కుటుంబం తెలియదు ఆ వ్యక్తులు తమను తాము అగ్రస్థానంలో ఉంచుకోవడానికి ఏమి చేస్తున్నారు. తీసుకురావాలనుకున్నా చంపేస్తాను. ఆ వ్యక్తులు ఎలా అగ్రస్థానంలోకి వస్తారో కనుగొనడం మరియు నువ్వు వచ్చినా చెక్కుచెదరకుండా ఎలా ఉంటావు. గదిలోకి రాగానే అయాన్ టీవీ ఆన్ చేశాడు. కాని అక్కడ వస్తున్న వార్తలు చూసి లండన్ పట్ల మక్కువ కారణంగా స్తంభింపజేస్తుంది. లండన్ బ్యాంకు ముందు లోపల పోలీసులు నిలబడి ఉన్నారు. కొంతమంది చాలా మందిని పట్టుకున్నారు. అయాన్ టీవీని జాగ్రత్తగా చూడటం మొదలుపెట్టాడు.
మరి ఈ విషయానికి ఏంటో తనలో తానే చెప్పుకుంటున్నాడు. ఇది మరింత ప్రమాదకరంగా మారుతోంది. కాకపోతే నా పని తొందరగా చేసేసుకున్నాను. సంజయ్ సింఘానియా స్థానంలో ఉత్కంఠ నెలకొంది. నేను కూడా ఇక్కడే చనిపోతాను. ప్రజలు బ్యాంకులను దోచుకుంటారు. నేను నమ్మలేకపోతున్నాను. అయాన్ నవ్వుతూ ఫ్రెష్ అప్ కాబోతున్నాడు. అక్కడ వచ్చే తదుపరి వార్తలపై ఆసక్తి నెలకొంది. కారణంగా అయాన్ త్వరగా స్తంభించిపోయాడు. టీవీ దగ్గరకు చేరుకుని శ్రద్ధగా చూస్తున్నాడు. అయాన్ వార్తలను చూడటం ప్రారంభించాడు. అక్కడ ఉన్న ప్రజలంతా పక్కకు వెళ్ళిపోతారని మరియు లోపల అన్ని మెషిన్ గన్స్ ఉన్న వ్యక్తులు ఉన్నారు. లోపల ఉన్న వ్యక్తులను తుపాకీతో పట్టుకున్నారు. అక్కడి నుంచి వెళ్లి పోలీసులను పక్కకు తప్పించాడు. ప్రజలందరూ కారులో కూర్చున్నారు. మిగిలిన వాటిని విడిచిపెట్టిన తర్వాత వారు బందీలను లోపలికి తీసుకెళ్లండి. తద్వారా పోలీసులు వారిని అనుసరించలేక అయాన్ను చూస్తాడు. ఇద్దరు బందీలుగా వీధిలోకి ప్రవేశించే ముందు వారు కారును నెట్టారు మరియు వారు అక్కడ నుండి పారిపోయారు. నేను నోరు మూసుకున్నాను కాబట్టి ఎవరికీ వినపడలేదు. బ్యాంకు లోపల గురించి తెలియదు. అతని మేనేజర్ బయటకు వచ్చి మీడియా ఆమె అతన్ని చుట్టుముట్టింది మరియు దొంగలు లోపల ఉన్నారా అని అడుగుతుంది. మేనేజర్ ఏమి మరియు ఎంత దోచుకున్నాడు? ఆయన మాటలు విన్న తర్వాతే మీడియా స్పందిస్తుంది. తల్లిదండ్రులే కాదు అయాన్ నోరు కూడా అది తెరిచి ఉందని మేనేజర్ చెప్పారు. ఆ వ్యక్తులు డబ్బులు కూడా అందజేశారని వారు కేవలం ఒక లాకర్ను ఇన్స్టాల్ చేయలేదు. కంటెంట్లను విచ్ఛిన్నం చేయడానికి మరియు తీయడానికి ప్రయత్నించారు కానీ లాకర్ ఖాళీ. మీడియా అని తేలింది. ఇది ఎవరి లాకర్ అని ప్రజలు అడుగుతున్నారు. ఆ లాకర్ నంబర్ 999 అని మేనేజర్ చెప్పారు. అది ఎవరి లాకర్ అనేది మా పాలసీ. ఆ ప్రజలంతా సీసీటీవీలకు వ్యతిరేకం. మీడియా ప్రతినిధులు ఆ ఫుటేజీని తీసేశారు. ఇంకా అడగాలనుకున్నాడు కానీ ఆ మేనేజర్ లాకర్ నంబర్ 999 లోపలికి తిరిగి వెళ్తుంది. ఆ పేరు వినగానే అయాన్ మనసు అయోమయంలో పడింది. ఇదే లాకర్లో అన్ని వస్తువులు ఉన్నాయి. కొంచెం ముందే కారు తీసి తీసుకొచ్చాడు. వ్యక్తులు ఎవరు మరియు స్థానిక సంఖ్యలను ఎందుకు ప్రస్తావించారు? అయాన్ ఇదంతా 999 వెనుక ఆలోచించాడు. అయాన్ తనంతట తానుగా పిచ్చివాడయ్యాడు. ఈ లాకర్ మా నాన్నదే కానీ ఎందుకు మరియు ఎందుకు అతని వెనుక ఎవరైనా ఉన్నారు? ఎక్కడైనా ఆ లాకర్లో ఇలాంటివి పడి ఉన్నాయా? అది మరెవరికీ అవసరం లేదు. అయాన్ అప్పుడు నిర్ణయించుకుంటాడు. అతను తన వెంట తెచ్చుకున్న వస్తువులన్నీ అతనికి తెలుసు కాబట్టి మంచి మార్గంలో దొంగలు ఏమయ్యారో తెలుసుకోవడానికి అయాన్ తన తలుపు ఏదైనా చేసే ముందు కానీ అయాన్ వెంటనే బిగ్గరగా కొట్టడం నుండి దూరంగా వెళ్లడం ప్రారంభిస్తాడు. ఆ వస్తువులను తలుపు దగ్గర దాచిపెడుతుంది. అయాన్ తలుపు తెరవకముందే చేరుకున్నాడు. కీహోల్ ద్వారా చూసి నిరాశ చెందాడు. స్నేహను మరోసారి చూసినందుకు అయాన్ బాధపడ్డాడు. అతను ఉదయం ఆమెతో చెప్పినందున ఇది జరుగుతుంది. రేపు అయితే తాను తనతో వెళతానని అనుకున్నాడు. అయాన్ అప్పుడు ఆలోచిస్తాడు. ఊహించడం కంటే అడగడం మంచిది. అయాన్ తర్వాత లీనా ఇక్కడ ఏం చేస్తోంది? తలుపు తెరిచి ఇప్పుడు ఆమెకు చెప్పింది. అప్పుడు మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు? నేనే నిన్ను పిలుస్తానని చెప్పింది. నేను చేస్తాను. నా తలపై స్నేహ చెప్పింది. ఇడియట్ అని రాశారా? ఆయన మాటలు విని తాను ఆశ్చర్యపోయానని అయాన్ చెప్పారు. నీ ఉద్దేశ్యం ఏమిటి? స్నేహ ఆమె లోపలికి వచ్చి నువ్వు అని చెప్పింది. అయాన్ నన్ను మళ్లీ మోసం చేయడానికి ప్రయత్నించాడు. నువ్వు మూర్ఖుడివి అని నా మనసులో అనుకుంటాను. మీరు ఏమి తయారు చేయాలి? మీరు ఇప్పటికే కలిగి ఉన్నారు. అయాన్ స్నేహకు ఆమె ఒక ఇడియట్ అని చెప్పాడు. దీనికి అర్హత సాధించడానికి నేను ఏమి చేశాను? నాకు తెలియదు. స్నేహ చెప్పింది. అయాన్ అంత అమాయకంగా ప్రవర్తించకు. అతను చెప్పాడు. నేను ఇంతకు ముందు ఏమి చేశాను? రేపు నువ్వు నాతో ఉంటావని చెప్పు. స్నేహ అయాన్ వెళ్లబోతున్నారా? నేను ఖచ్చితంగా బయలుదేరబోతున్నాను. స్నేహ చెప్పింది. రేపు ఉదయం సెమినార్, సాయంత్రం మీటింగ్ ఉంది. ఎప్పుడొస్తాం? అప్పుడు మధ్యాహ్నం వెళ్దాం అంటాడు. నేను వెళ్తాను అని సరదాగా చెప్పింది. ఆపు. అయాన్ నవ్వుతూ రేపు అన్నాడు. మీటింగ్ మీకోసం, నా కోసం కాదు. అయాన్ కాలర్ పట్టుకుని చెప్పింది. స్నేహ నువ్వు ఈ పని చేయలేదు అని అయాన్ చెప్పాడు. ఆ సమావేశం గురించి నాకు తెలిసింది. ఇది మీకోసం కూడా నేను అంటుంది స్నేహ. జిందాల్ గ్రూప్స్ తరపున నేను ఇక్కడ లీడ్ని. అయాన్ నేను లేకుండా ఆ సమావేశం ఎలా జరుగుతుంది? మీ వల్ల నా తప్పు లేదు. స్నేహ నాకు కోపంగా చెప్పలేదు. అయాన్ ఆమె పాదాలను తట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నేను నా హృదయంలో మరియు నా కోసం నవ్వుతాను. ఆ తర్వాత ఇబ్బందులు తప్పాయని అయాన్ చెప్పారు. ఫ్రెష్ అవ్వడానికి వెళుతుంది. దీని తర్వాత కూడా ఆయన్ ఆ తర్వాత ఆలోచిస్తున్నాడు. లాకర్ నంబర్ 999 వెనుక ఉన్న వ్యక్తులు మరియు వ్యక్తులు ఎవరు? అయాన్ అన్ని విషయాల గురించి ఎందుకు అబద్ధం చెప్పాడు?
అతను లాకర్ నంబర్ 999 నుండి ఏమి చూస్తాడు అని అయాన్ కూడా అనుకుంటున్నాడు. సీసీటీవీ ఫుటేజీలన్నీ తీశారు కానీ అక్కడ వాహనాన్ని పట్టుకోలేకపోయారు. ఒక్క విషయానికి మాత్రమే అయాన్ను ఇబ్బంది పెడుతోంది. ఆ విషయానికి వల్ల అయాన్ పట్టుబడి ఉండవచ్చు. అది లాకర్ నంబర్ 999 యజమాని పేరు. లాకర్ యజమాని మరెవరో కాదు అయాన్ వాళ్లప్పుడు నాన్నగారే అని అయాన్ అనుకుంటాడు. లాకర్ నంబర్ 999 గురించి నేను ఆ బ్యాంకుకు తెలియజేసినప్పుడు మా నాన్న గురించి అప్పుడే నాకు ఖచ్చితంగా తెలిసి ఉండేది. ఇలా జరిగితే ఆ పేరు బయటకు రావాలి. ఒక్క క్షణంలో నాన్న గురించి వారు ఏదో కనుగొంటారు. వాళ్ల కుటుంబంలో నేను మిగిలిపోయినా సరే నేను మాత్రమే ఆ లాకర్ నుండి సామాను తీయగలను. అయాన్ అప్పుడే టీవీ వైపు చూడగలిగాడు. ఇందులో ఒక వ్యక్తి వార్తలను ప్రసారం చేస్తాడు. అతను బ్రేకింగ్ న్యూస్ అని అరిచాడు. అతను బ్రేకింగ్ న్యూస్ ఇచ్చినప్పుడు అది అయాన్ మనసులో ఉంటుంది. ఈ టెన్షన్ ఇప్పుడు అతడికి దూరమైంది. క్యాచ్ అవుతుంది. మనిషి మాకు చెబుతుంది లాకర్ అని లోపలి వ్యక్తులు వెల్లడించారు. 999 నంబర్ యజమాని పేరు అజయ్ మిట్టల్. అతని గురించి మనకు ఇంకా చాలా తెలిస్తే ఇది ఫలించలేదు కానీ దీనిపై ఊహాగానాలు ఉన్నాయి. వారు భారతదేశానికి చెందిన ఒకదానికి సంబంధించినవారని ఆరోపణలు వస్తున్నాయి. చాలా పెద్ద వ్యాపార కుటుంబం మిట్టల్ కుటుంబం నుండి కనెక్షన్ ఉంది కానీ ఇది ఊహాగానాలు మాత్రమే. ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు తెలియాల్సి ఉంది. అయాన్ అది గమనించలేదు. తన తండ్రికి చెందిన ఈ లాకర్ పేరేంటి కానీ తన తండ్రి పేరు అజయ్ మిట్టల్ వినగానే నాకు ఖచ్చితంగా ఒక చిన్న అభిరుచి ఉంది కానీ ఇప్పుడు ఉండవచ్చు. అతని తల్లి డైరీ కథలపై అతను ఇప్పుడు అర్థం చేసుకున్నాడని నేను నమ్ముతున్నాను. అది జరగొచ్చు, జరగకపోవచ్చు కానీ ఆయన మిట్టల్ కుటుంబం అయాన్ లాకర్తో ఇప్పుడు ఖచ్చితంగా కొంత కనెక్షన్ ఉంది. సంఖ్య 999 దీని సమాధానం ఒక చిక్కు మారింది. అతను తెచ్చిన వస్తువులలో భారతదేశం నుండి ఏదో ఉంది. ఒక వ్యక్తి ఇంట్లోకి పరుగెత్తుకుంటూ వస్తున్నాడు మరియు మీ ముందు ఒక వ్యక్తి ఉన్నప్పుడు మీరు ఆగి ఆలోచించండి. 70 ఏళ్ల వృద్ధుడు 75 ఏళ్ల వృద్ధుడిని కూర్చుని చూస్తున్నాడు. సార్ నాకు వార్తలు వచ్చాయి అని చెప్పాడు మీ అబ్బాయి అజయ్ మిట్టల్. లాకర్ లండన్ నుండి అతని వస్తువులన్నింటినీ ఎవరో తీశారు. దీని వెనుక చాలా మంది ఉన్నారు. ఆ వ్యక్తి మాటలు విని ముసలివాడు అతను తన స్థానంలో నుండి లేచి నిలబడి ఏమిటి విషయానికి? ఏం చేస్తున్నావ్? నా కొడుకు చనిపోయాడు. అలాంటప్పుడు అతని లాకర్ నుండి అతని వస్తువులు ఎలా తీయబడతాయి? ఆ వ్యక్తి నేను నిజమే అంటాడు. నేను మాట్లాడుతున్నాను మరియు లండన్లో జరిగిన సంఘటనలు దీనికి సంబంధించినవి. మనిషి వృద్ధుడిని చూపించడం ప్రారంభిస్తాడు. ఇది నాకు ఎలా జరుగుతుంది అని అతను చెప్పాడు. నా ముందు నా కొడుకు, అతని భార్య మరియు పిల్లలు ఉన్నారు. దీంతో ఆ వృద్ధుడు మంటల్లో కాలిపోయాడు. త్వరగా వివేక్ చక్రవర్తితో అన్నాడు. అతని మాటలు విన్న తర్వాత ఆ వ్యక్తి వెంటనే ఫోన్ డయల్ చేస్తాడు. వివేక్ చక్రవర్తికి డయల్ చేయడం ప్రారంభించాడు. కాసేపటి తర్వాత వివేక్ చక్రవర్తి ఫోన్ చేశాడు. ఎత్తుకుని ఆ ముసలావిడకి హలో అని చెప్పాడు. నేనే జయంత్ మిట్టల్ అని చెప్పింది చాలా రోజుల తర్వాత అంటున్నారు వివేక్ చక్రవర్తి. నా జయంత్ మిట్టల్ లండన్ నీకు ఎలా గుర్తుంది? వివేక్ చక్రవర్తి కథలన్నీ వివేక్ చక్రవర్తి చెప్పేది వింటాడు. వివేక్ కొంతసేపు ఏమీ మాట్లాడలేదు. చక్రవర్తి నుంచి స్పందన లేదు. జయంత్ మిట్టల్ వల్ల మీరు కాల్ చేస్తారని చెప్పారు. అయితే అది జరుగుతుందో లేదో వివేక్ చక్రవర్తి అంటున్నారు. అవును నేనే కానీ నువ్వు చెప్పేది ఎలా? బహుశా ఆ వ్యక్తులు అగ్నిలో కాలిపోయి ఉండవచ్చు. నేను ఇలాగే ఉన్నాను అంటున్నాడు జయంత్ మిట్టల్. నేను అనుకున్నాను కానీ అది వార్తలలో వ్యాపించింది. మనం జ్ఞానం మీద ఆధారపడాలి. రేపు ఉదయం మృత్యుంజయ్ అంటున్నారు చక్రవర్తి. నేను అక్కడికి వెళ్తాను కాబట్టి నేను కనుక్కుంటాను. వివేక్ చక్రవర్తి ప్రయత్నిస్తున్నారు. తర్వాత ఫోన్ పెట్టేసి తనలో తానే చెప్పుకున్నాడు ఇది ఎలా జరుగుతుంది? ఆ వ్యక్తులు వాళ్లంతా మా ముందే తగులబడి చనిపోయారని అనుకున్నారు. వివేక్ చక్రవర్తి మృత్యుంజయ్ చక్రవర్తి కన్నుమూశారు. అతనికి ఫోన్ చేసి అన్నీ చెప్పింది అని మృత్యుంజయ్ చక్రవర్తి చెప్పారు. నేను కనుక్కుని అతి త్వరలో మీకు తెలియజేస్తాను. రేపటికి బదులు వివేక్ చక్రవర్తి అంటున్నారు. నువ్వు ఈరోజే అక్కడికి వెళ్ళు. మృత్యుంజయ్ చక్రవర్తి అవును అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. ఆ తర్వాత మృత్యుంజయ్ చక్రవర్తి లండన్ వెళ్లిపోయారు. ప్రైవేట్ జెట్గా బయలుదేరింది. ఎందుకంటే అది అతనికి పెద్ద విషయానికి కాదు. మరి కొన్ని గంటల్లో లండన్ చేరుకుంటాడు మరియు లండన్ బ్యాంక్ అక్కడ ఉన్న దాని ప్రజలకు లో జరిగే ప్రమాదాలను పరిశీలిస్తుంది. ఈ పని కోసం ప్రజలందరినీ నియమించిన తర్వాత మృత్యుంజయ్ చక్రవర్తి అదే హోటల్కు చేరుకున్నాడు. రేపు అతనికి సెమినార్ ఎక్కడికి వెళుతుంది? హోటల్ చేరుకున్న తర్వాత కార్యక్రమం జరగబోతోంది. స్నేహ అరుణ్ సింగా ప్రదీప్ సింఘానియా అతనిని స్వీకరించడానికి పెద్ద వ్యక్తులు వెళతారు. ప్రదీప్ సింఘానియా మృత్యుంజయ్ చక్రవర్తి మృత్యుంజయ్ రావడానికి కారణం అడిగితే నాకు కొన్ని ముఖ్యమైన పని ఉందని చక్రవర్తి చెప్పారు. అందుకే ఈరోజు మృత్యుంజయ్ రావాల్సి వచ్చింది. చక్రవర్తి వచ్చిన వార్త హోటల్ అంతా వ్యాపించింది. అది వ్యాపించింది కాబట్టి అందరూ చూసేందుకు వచ్చారు. అయాన్ కూడా అక్కడికి చేరుకున్నాడు.
అది వచ్చినప్పుడు ఆమె ఎందుకు కాకూడదని కూడా ఆలోచించింది. ఒకసారి మీరు మృత్యుంజయ్ చక్రవర్తి దర్శనం చేసుకోండి. అయాన్ని వీలైనంత త్వరగా తన గది నుండి బయటకు తీసుకెళ్ళాలి. బయటకు రాగానే ఎదురుగా ఉన్న గదిని చూశాడు. 5గురు వ్యక్తులు బయటకు వచ్చి బయటకు వెళ్లడం ప్రారంభిస్తారు. హే అయాన్! వారు చూశారు. అయాన్ తలుపు తెరిచి ఉంచాడు. ఇది వారికి పెద్ద అవకాశం. అయాన్ మాన్ గురించి తెలుసుకోవాలంటే హాయ్ మాన్, మృత్యుంజయ్ చక్రవర్తి పారిపోయాడని అనుకుంటాడు. నేను అతనిని మళ్ళీ ఎప్పుడో చూడబోను. ముందుగా వాటి గురించి నాకు తెలియజేయండి. ఇలా ఆలోచించిన అయాన్ నేరుగా తన గదిలోకి వెళ్లాడు. అయాన్ నివసించే గదిలోకి ప్రవేశిస్తాడు. సీసీ కెమెరాలకు సరిపడా సామర్థ్యం లేదు. ఇదంతా పట్టుకోవడానికి అయాన్ లోపలికి వెళ్లి చూస్తాడు. మద్యం తప్ప పెద్దగా ఏమీ లేదని అయాన్కి అప్పుడే అక్కడ ఒక సూట్ కేసు దొరికింది. అయాన్ పాస్వర్డ్తో చాలా సమయం లాక్ అయ్యాడు. ఆ పాస్వర్డ్ను రికార్డ్ చేయడం సాధ్యం కాలేదు మరియు అయాన్ తన జేబులోంచి సూట్ కేస్ని తెరవగలడు. చిప్ బయటకు వస్తుంది. దీని ద్వారా అయాన్ వారికి సహాయం చేయవచ్చు. అయాన్ సంభాషణను దూరం నుండి కూడా వినగలిగాడు. ఆ చిప్ని సురక్షితమైన ప్రదేశంలో ఉంచుతుంది. అయాన్ తర్వాత ఆ వ్యక్తులు గమనించలేదు. అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత మృత్యుంజయ్ చక్రవర్తి అయాన్ దర్శనానికి దిగినప్పుడు అతను వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది మృత్యుంజయ్ అని పాడారు. అయాన్ను చక్రవర్తి చుట్టుముట్టారు. మృత్యుంజయ్ చక్రవర్తి మెట్ల మీద నుండి క్లియర్ అయ్యాడు. ఆమె శరీరం అద్భుతంగా ఉన్నట్లు అనిపించింది. అతన్ని చూడగానే ఏ అమ్మాయి అయినా ప్రేమలో పడిపోతుంది. చూస్తే మృత్యుంజయ్ చక్రవర్తి వయసు అయాన్ వయస్సు 30-32 సంవత్సరాలు. ఈ కుర్రాడు చూడ్డానికి ఖచ్చితంగా బాగుంటాడని అంటున్నారు. అందుకే అమ్మాయిల్లో హుషారుగా ఉంటాడు. అయాన్ నీడగా ఉండి క్రిందికి వెళ్లి 5గురిని చూస్తాడు. అలా ప్రజల పక్కన నిలుస్తాడు. వాటిని వినగలిగారు. వారిలో ఒకరు చెబుతారు, అసలు ఇదంతా ఏం జరుగుతోంది అన్నయ్యా? ఈ స్థలం అన్ని విషయాలతో నిండి ఉందని నాయకుడు అతను చెప్పాడు. ఆ తర్వాత గదిలోకి వెళ్దాం అనడం సరికాదు అయాన్. 5గురు వ్యక్తులు గది వైపు వెళ్లడం ప్రారంభించారు. వారు వెళ్లిన తర్వాత మీ గదికి తిరిగి రండి. ఆ చిప్ పరిధి చాలా ఎక్కువగా లేదు. అయాన్ ఇప్పుడు నిలబడి ఉన్న ప్రదేశం ఆ చిప్ దగ్గర ఉంది. అయాన్ బస చేసిన హోటల్ పరిధి వెలుపల ఉంది. అతను చాలా పెద్ద మృత్యుంజయ్ చక్రవర్తి హోటల్కి ఒక మూల, మరో మూల వారి గది మూలలో ఉంది కాబట్టి ఆ చిప్ ద్వారా ధ్వని అయాన్ వినడానికి తన గదికి తిరిగి వచ్చాడు. ఇది తెలియాలంటే ఆయనకి వెళ్లాల్సిందే. నేను మీ 5గురి గురించి ఆసక్తిగా ఉన్నాను. ఈ గుంపు ఎవరు మరియు ఏమిటి? మృత్యుంజయ్ చక్రవర్తిని ఎందుకు చంపాలనుకున్నాడు? అది కూడా అంత జనంలో? మృత్యుంజయ్ చక్రవర్తి భద్రత కోసం లండన్ పోలీసులు మరియు అయాన్ అతని వ్యక్తిగత అంగరక్షకుడు కూడా. ఈ వ్యక్తులు ఉంటే కేవలం ఆశ్చర్యానికి మృత్యుంజయ్ చక్రవర్తిని చంపడం ద్వారా ఈ వ్యక్తులు ఇంత జరిగిన తర్వాత అయాన్ పెద్ద హోటల్ నుంచి ఎలా తప్పించుకుంటాడు? వాటిని తెలుసుకోవడానికి ప్రశ్నలు. నేను అతనిని అనుసరించి నా గదికి చేరుకున్నాను. అయాన్ తన హెడ్ఫోన్లను తీసిన తర్వాత మరియు అయాన్ ఆమె మాటలు వినడం ప్రారంభించాడు. విషయాలు వింటుంటే అది ఒకటి అనిపించింది. స్పీకర్లో ఫోన్ పెట్టి మాట్లాడుతున్నారు. ఆ తర్వాత ఆయన చెప్పిన విషయాలు శ్రద్ధగా విన్నారు. అన్నది ఆయన కనుక్కోవచ్చని తెలుస్తోంది. ఈ 5గురి సూత్రధారి ఎవరు? మిస్టర్ సంజయ్ సింధనియా. ఇదంతా ఏమి జరుగుతోంది? హే మృత్యుంజయ్ చక్రవర్తి, అతను నిన్ననే రావాల్సి ఉంది. అయితే ఈరోజు సంజయ్ సింఘానియా ఎందుకు వచ్చారు? దాని గురించి నాకు కూడా ఏమీ తెలియదు. కానీ ఏ ధరకైనా మిమ్మల్ని జేమ్స్ చేస్తుంది. మృత్యుంజయ్ చక్రవర్తిని ఎలిమినేట్ చేయాలి. జేమ్స్ తన బాడీ గార్డ్స్ అని చెప్పాడు. హోటల్ మొత్తం చక్కగా నిర్వహించబడుతుంది. అందుకే అతన్ని చంపడం సంజయ్కి కష్టం. మీరు అతన్ని చంపగలరా అని సింఘానియా చెప్పారు. కాబట్టి నేను మీకు అడ్వాన్స్ చేసిన డబ్బు మొత్తం పని పూర్తయిన తర్వాత నా దగ్గర అంత డబ్బు ఉంది. అదనపు జేమ్స్ ఇస్తారా అని ఆందోళన వ్యక్తం చేశారు. రేపు మృత్యుంజయ్ సింధనియా సాహెబ్ చేయవద్దు. చక్రవర్తి పని లండన్లో పూర్తవుతుంది. అతని ప్రజలకు మరియు పోలీసులకు మధ్య మేము అతనిని చంపుతాము. మేము దానిని ఇలా వేటాడతాము. లండన్ పోలీసులు ఇప్పటి వరకు చేయని విధంగా ఇప్పటి వరకు మరియు అంతకు మించి మమ్మల్ని పట్టుకోలేకపోయింది. ప్రజలు సంజయ్గా పనిలేకుండా కూర్చుంటారు. మీరు ఇలా చేసి ఉంటే సింఘానియా అన్నారు. అప్పుడు నా యజమాని మీకు డబ్బును ఇస్తాడు. ఆ తర్వాత జేమ్స్ ఫోన్ మరియు అయాన్ని డిస్కనెక్ట్ చేశాడు. ఇది విన్న తర్వాత అతను చాలా మునిగిపోయాడు. కొంత సమయం తర్వాత నాకు ఏమీ అర్థం కాలేదు. అయాన్ స్పృహ తిరిగి పొంది తనంతట తానుగా ఉన్నాడు. అతను చెప్పాడు, అయ్యో, నేను ఏమి విన్నాను? సంజయ్ సింఘానియా మరియు అది ఈ కుట్రలో పరిణామం చెందుతుంది. నేను చాలా అడ్వాన్స్డ్ విషయానికి పొట్టిగా ఉంది అనుకున్నాను. అయాన్ ఒక చేపగా మారి అప్పుడు ఆలోచిస్తాడు. మృత్యుంజయ్ చక్రవర్తికి ఏదైనా జరిగితే ఇది డీల్ కొంత కాలానికి వాయిదా వేయబడుతుంది లేదా అప్పుడు అది 2 సందర్భాల్లోనూ రద్దు చేయబడుతుంది.
నియా కంపెనీకి సంజయ్ సింధా భారీ ప్రోత్సాహాన్ని అందించాడు. నష్టం ఉంటుంది. దీనివల్ల జిందాల్ గ్రూప్స్ మరియు రావు గ్రూప్స్ అయాన్ కూడా తన మనసులో చాలా నష్టపోతాడు. అది నాకు తెలిసినంతవరకు అని అనుకుంటాడు. ఒప్పందం కుదిరితే భారత్లో సంజయ్ సింఘానియా అగ్రస్థానంలో నిలుస్తారు. 50 మంది సంపన్నుల జాబితాలో చేరుస్తారు. వాడు ఇలా ఎందుకు చెయ్యాలని చూస్తున్నాడు? సంజయ్ సింఘానియా సాలా డే బై డే మిస్టీరియస్. ఇంత జరుగుతున్న విషయానికి నాకు తెలిసింది తనకు కూడా బాస్ ఉన్నాడని అయాన్ మళ్ళీ అనుకుంటున్నాడు. ఈ సంజయ్ మీద నాకు 999% నమ్మకం ఉంది. సింఘానియా బాస్ మరెవరో కాదు, మృత్యుంజయ్ చక్రవర్తి గైక్వాడ్ కుటుంబానికి చెందినవారు. గైక్వాడ్ మరణం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందారు. ఇది కుటుంబానికి మాత్రమే జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఆ రోజు అడవిలో జరిగిన ఒప్పందానికి ఇది వర్ధంతి. చక్రవర్తిపై జరిగిన దాడిలో ఖచ్చితంగా ఎవరైనా ఉంటారు. సంజయ్ సింఘానియా చేరుకోవడం ఆందోళన కలిగిస్తుంది. ఇది ఇప్పటివరకు మాత్రమే, కాబట్టి అతను నన్ను అనుసరించాడు. చాలా మంది నన్ను దృష్టిలో పెట్టుకుని ఉండాలి. తర్వాత ఏం చేయాలన్నా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది, లేకపోతే నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు. నేను మృత్యుంజయ్ చక్రవర్తిని కాపాడాలి. సంజయ్ సింఘానియా పాడితే మరోలా జరుగుతుంది. కుటుంబం సహాయంతో చక్రవర్తి కుటుంబం నా నిజమైన గుర్తింపు నుండి నన్ను నిర్మూలిస్తుంది. గురించి తెలుసుకోలేను. అయాన్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి. అయాన్ వినడం ప్రారంభించాడు మరియు దానిని వింటాడు. మీరు అతని మాటలు విన్నారని ఒక వ్యక్తి చెప్పాడు. మీరు జేమ్స్ సోదరుడిని మాతో ఎలా అంగీకరించారు? కేవలం పిస్టల్ మరియు చాలా తెచ్చారు. మృత్యుంజయ్ చక్రవర్తి భద్రత మధ్య మరణించారు. చంపడం అసాధ్యం, జేమ్స్ నవ్వుతూ చెప్పాడు. అందుకే ఇంత హైపర్ అవుతున్నావు. ఇప్పుడు వేరొకరి కోసం వెతుకుతున్నామని ఆ వ్యక్తి చెప్పాడు. ఎందుకంటే ఆయుధాలు కూడా తీసుకురాలేను. మృత్యుంజయ్ చక్రవర్తి రాక కారణంగా భద్రత ఇది చాలా ఎక్కువ అని జేమ్స్ చెప్పాడు. మీరు అబ్బాయిలు ఈ పెట్టె వైపు చూస్తున్నారు. ఈ పెట్టెలో ఏముందో బాస్ చెప్పాడు. జేమ్స్ బాక్స్ మరియు అందరినీ తెరుస్తాడు. విషయానికి ఏమిటో చెప్పండి బాస్. స్నిపర్ అయితే నువ్వు ఎప్పుడు తీసుకొచ్చావు అని జేమ్స్ చెప్పాడు. ఈ గది బుక్ చేయబడింది. అంటే మీరు అని పిలవకముందే అందరూ అంటున్నారు. ఇప్పుడు మృత్యుంజయ్ చక్రవర్తి ఖచ్చితంగా చనిపోతాడు. అన్ని ఆటలు అతని ఒక వ్యక్తి అని చెబుతాయి. మరొకటి మరియు మరొక నిష్క్రమణను కనుగొనమని నేను మీకు చెప్పాను. ఒక వ్యక్తి చెప్పేది అతనిని కనుగొనండి. అవును బాస్, నేను ఆ నిష్క్రమణను కనుగొన్నాను. ఆ నిష్క్రమణ ఎక్కడ అని జేమ్స్ అడుగుతాడు. వెనుక నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఆ వ్యక్తి చెప్పాడు. ఇది జరుగుతోంది కాబట్టి అక్కడ చిన్న లిఫ్ట్ ఉంది. మేము సహాయంతో చేసిన పని కోసం సులభంగా పారిపోవచ్చు. జేమ్స్ చాలా చెప్పాడు. మీరు మంచి పని చేశారు, కానీ అక్కడ తలుపు తెరవడానికి పాస్వర్డ్ను కనుగొనండి. తీసుకున్నానని మనిషి అంటాడు. సరియైనదా బాస్? నేను మొదట ఈ విషయానికి తెలుసుకున్నాను. జేమ్స్ అది తెలుసుకున్నప్పుడు చెప్పాడు. అవును, అయితే ఆ పాస్వర్డ్ చెప్పండి. ఆ వ్యక్తి చెబుతాడు. ఆ తలుపు పాస్వర్డ్ 9076. ఇది కాకుండా దాని పక్కనే ఒక తలుపు కూడా ఉంది. అది ఎక్కడ ఉన్నా ఓపెన్ అవుతుంది. దాని పాస్వర్డ్ ఉంటుంది 8769. జేమ్స్ ఇది నిద్రించడానికి సమయం అని చెప్పాడు. ఎందుకంటే రేపు మనం ప్రమాదకరమైన హత్యను సులభంగా చేస్తాము. నిజానికి ఆ హోటల్లో అందరూ దాని సహాయంతో తలుపుకు పాస్వర్డ్ లాక్ ఉంది, కార్డులు మినహా. ప్రత్యేక సందర్భంలో తలుపులు అది తెరవబడింది మరియు అందరూ నవ్వడం ప్రారంభించారు. అయాన్ అర్థం చేసుకున్నాడు మరియు మద్యం తాగడం ప్రారంభించాడు. ఆ 2 తలుపులు మొదట తెరిచింది ఆయనే. ఇంతమంది పారిపోకుండా ఏదో ఒకటి చేయాలి. ఆ తర్వాత ఈ 5గురితో ఏదో ఒకటి చేయాలి, లేదంటే మృత్యుంజయ్ చక్రవర్తికి ఇదే జరుగుతుంది. ఇదంతా ఆలోచిస్తూ అయాన్ ప్రాణాలతో వదలడు. అకస్మాత్తుగా అతని తలుపు మీద పదునైన తట్టడం మొదలవుతుంది. ఇది చాలా వేగంగా ఉంది. ఆనం కాసేపు భయపడుతుంది. కానీ తర్వాత తలుపు వైపు కదలడం ప్రారంభిస్తుంది. అయాన్ నా తలుపు గట్టిగా తట్టాడు, ఎందుకంటే కలత చెంది తర్వాత అతని వైపు వెళ్ళండి. అయాన్కి అప్పుడు అలా అనిపించింది. స్నేహ అతన్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చింది, కానీ అయాన్ తలుపు తెరిచినప్పుడు అతను తనని కనుగొన్నాడు. స్నేహకు బదులు చాలా మంది గార్డులు ముందు కనిపిస్తున్నారు. చేతిలో తుపాకులు ఉన్న వారితో పాటు పోలీసులు కూడా ఉన్నారు. అతనితో పాటు హోటల్ సిబ్బంది కూడా ఉన్నారు. అతని వైపు చూస్తూ, ఆ పని ఏమిటో చెప్పు అన్నాడు. మాకు మీ అవసరం అని బలవంతుడు చెప్పాడు. అయాన్ గదిని వెతకమని చెప్పాడు. అయితే ఆ హోటల్లో ఎందుకు వెతకాలి? మీ పక్కనే ఉన్న వ్యక్తి అని సిబ్బంది చెబుతున్నారు. మృత్యుంజయ్ చక్రవర్తి కోసం గది బుక్ చేయబడింది. జరిగింది కాబట్టి ఈ ప్రవాహాన్ని అన్వేషిద్దాం, తద్వారా వారి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు. ఆ తర్వాత బలవంతుడు అంటాడు, మీరు కార్పొరేట్ అయితే అది మీకు మంచిది. వహాద్ తన మాటలతో అయాన్ని బెదిరిస్తాడు. అతను ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది. అయాన్ను అయాన్గా అనుమానిస్తున్నారు. మృత్యుంజయ్ చక్రవర్తికి ఇరాడా నష్టం నా ఉద్దేశ్యంతో ఆమె కళ్లకు చేరాలి. పైన పాతిపెట్టిన అతన్ని చూసి నవ్వుతూ ఇలా అంటాడు, నాకు ఏ సమస్య లేదు.
మీరు గదిలో హాయిగా ఉన్నారు. ఆ కుర్రాడిలాగే అయాన్ను మీరే తనిఖీ చేసుకోండి, లేకపోతే నా దృష్టిలో పడకూడదనుకున్నాను. భవిష్యత్తులో అతను ఆమెను అనుమానంగా చూస్తాడు. అయాన్ ఇలా చెప్పిన తర్వాత అతను 8 వైపు చూడటం ప్రారంభించాడు. 10 మంది వ్యక్తులు లోపలికి ప్రవేశించి గది మొత్తాన్ని ధ్వంసం చేశారు. మెటల్ డిటెక్టర్తో శోధించండి, కానీ వారు ఏమీ పొందలేరు. తర్వాత అందరూ అక్కడి నుంచి అయాన్ ముందు వెళ్ళిపోయారు. అయాన్ ఇలాగే గదిలోకి వెళ్తాడు. అతని గొంతు వస్తుందేమోనని భయపడ్డాను. వారు వింటున్న మైక్తో చిప్ని పట్టుకోలేరు. అందరూ అయాన్ రంధ్రం నుండి ఏదో చూస్తున్నారు. కొంతసేపటికి అందరూ బయటకు వచ్చారు. ఏమీ దొరకలేదు సార్, ఇది పూర్తయింది అంటారు. ఆ ప్రవాహాలు సేఫ్గా ఉన్నాయా అన్న వార్త విని అయాన్ ఆనందంగా ఉన్నారు. హాబీ కూడా పెంచుకున్నందుకు అయాన్ సంతోషించాడు. అతని మైక్ చిప్ గుర్తించబడలేదు. అయాన్ తన ముందు ఉన్న విషయంపై అభిమానంతో ఉన్నాడు. గదిలో చాలా పిస్టల్స్ మరియు స్నిపర్ గన్లు ఉన్నాయి. అయినప్పటికీ వారు పట్టుబడలేదు. ఆ 5గురు ఎలా ఉంటారో అని అయాన్ ఆలోచిస్తాడు. ఆయన్ను పట్టుకోలేదు మరియు అప్పుడు అతను అని అనుకుంటాడు. ప్రజలు వృత్తిపరమైన కిల్లర్లను అనుభవిస్తే ఇలాంటి చిన్న చిన్న విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఆ తర్వాత అర్ధరాత్రి అయాన్ గేమ్ ఆడతాడు. ఆ హోటల్ వ్యవస్థలోకి ప్రవేశిస్తుంది మరియు 2 తలుపుల కోసం అత్యవసర పాస్వర్డ్ లాక్. అయాన్ ముందుగా పాస్వర్డ్ మార్చాడు. డోర్ పాస్వర్డ్ను 9076కి మార్చడం 1,01 మరియు రెండవ తలుపు పాస్వర్డ్ 8769 నుండి 2002కి మార్చబడింది. అయాన్ కూడా తన ఎదురుగా ఉన్న గది గురించి ఆందోళన చెందాడు. పాస్వర్డ్ను కనుగొనండి 10123. ఇప్పుడు అయాన్కి కొన్ని విషయాలు తేలికగా మారాయి. అయాన్ వెళ్లి పొద్దున్నే లేచాడు, ఎందుకంటే మినార్ దాదాపు 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయాన్ ఎప్పుడూ ఆ 5గురి విషయాలను వింటాడు. వాళ్ల ప్లాన్స్ ఏంటో వింటున్నాను. ఇది చివరకు ఉదయం 8 గంటలు మరియు సెమినార్ వాహనం స్టార్ట్ అవ్వబోతుంది. కంపెనీలో అందరికీ అతను తెలుసు మరియు స్నేహ అతనికి తెలుసు. ఇది కాకుండా అయాన్ ఏం చేస్తున్నాడో తెలిసింది. అయాన్కి కూడా దాని గురించి ఎవరూ ఆందోళన చెందలేదు. సిద్ధం చేసిన సెమినార్కు చేరుకున్నారు. సెమినార్ రూమ్ ఆ 5గురికి ఎదురుగా ఉంది కాబట్టి అందుకే అయాన్ తన మాటలను సులభంగా వినగలిగాడు. అయాన్ తన కంపెనీకి చెందినదని తెలిసి ఉండవచ్చు. సహోద్యోగులు అతని కంటే చాలా సీనియర్లు. అతనికి ఆసక్తి లేదు మరియు అంతే. స్నేహ విషయానికొస్తే ఈ మొత్తం సెమినార్లో ఆమెకు పాఠం వచ్చింది. ముఖ్యమైన పాత్ర కాబట్టి సెమినార్కి వెళ్లాడు. ఆమెను మరియు అయాన్పై ఆమెకున్న ప్రేమను విడిచిపెట్టలేను. అయాన్ ఇప్పుడు పట్టించుకోవడం లేదు. వారి ప్లాన్ విన్న తర్వాత ప్లాన్ డిజైన్ చేయండి. ఆ తర్వాత ఆయన చెవుల్లోకి వెళ్లడం జరిగింది. ఆ వ్యక్తులు మాట్లాడుతున్న శబ్దం వినబడుతుంది. మీరు నలుగురు అని జేమ్స్ తన ప్రజలకు చెప్పాడు. ఈ సెమినార్లో ప్రజలతో మమేకమై నేను మృత్యుంజయ్ చక్రవర్తి మరియు అతనిని ప్రేమిస్తున్నాను. అంగరక్షకుని ప్రతి కదలిక గురించి మృత్యుంజయ్ చక్రవర్తి పోలీసులకు చెబుతూనే ఉన్నాడు. వారు వెళ్లడానికి అనుమతించకపోతే చూడకండి. మిగతా నలుగురు అంటున్నారు. ఆ తర్వాత చీక్ హై బాస్ అని అయాన్ చూస్తాడు. నలుగురు ఒకరి తర్వాత ఒకరు మెట్లు దిగి వచ్చారు. అయాన్ కర్ సెమినార్లో చేరాడు. దాదాపు అరగంట సేపు వేచి ఉంది. ఆ సెమినార్లో మృత్యుంజయ్ చక్రవర్తి మైక్ అయాన్ హోల్డ్లో ఉన్నాడు. ఆ తర్వాత అంతా అతని ఫోన్ నుండి కెమెరాల్లో చివరి అరగంట ఫుటేజీ పునరావృతం చేయడం ప్రారంభించి తన ప్రణాళికను చెబుతాడు. ముగింపు చేరుకోవడానికి ఇంత సమయం సరిపోతుంది. ఆ తర్వాత నెమ్మదిగా ఆ 5గురు ఆ హోటల్ గది వైపు వెళ్లడం మొదలెడతాడు. ప్రజలంతా ఆ సెమినార్లో లేక అయాన్ నిద్రపోతున్నాడు మరియు అక్కడ ఎవరూ కనిపించలేదు. ఇలా నడిచి చివరకు అయాన్ 5గురు వ్యక్తుల గది బయటికి చేరుకున్నాడు మరియు ఆ గది యొక్క కీహోల్ ద్వారా అతను ఆ జేమ్స్ని చూస్తాడు. నామ్ సుపారీ మీ స్నిపర్ గన్తో చంపండి. అయాన్ స్వయంగా గురిపెట్టడంలో బిజీగా ఉన్నాడు అని ఇక్కడే ఆలోచిస్తున్నాడు. ఈ పేదవాడు అతను వేటకు వచ్చాడు, కాని అతను దీని గురించి ఆందోళన చెందుతాడు. ఈ రోజు నేనే ఇక్కడికి వచ్చానని నాకు తెలియదు. వేటాడేందుకు అంటే నా వేటగా మారడానికి. అయాన్ జేమ్స్ గది పాస్వర్డ్తో యాక్సెస్ చేయబడింది. తెరుచుకుంటుంది మరియు నెమ్మదిగా తలుపు తెరుస్తుంది మరియు జేమ్స్ ఆమె వైపు కదలడం ప్రారంభించాడు. తన తుపాకీతో ప్రజలతో మాట్లాడుతున్నాడు. అయాన్ లక్ష్యం కోసం ప్రయత్నిస్తున్నాడు. మంచం మీద ఉన్న ఆమె ఫోన్ వైపు చూస్తుంది. అయాన్ కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నారు. చేతి తొడుగులు తొలగించి అక్కడ మద్యం దొరికింది. జాగ్రత్తగా కొన్ని సీసాలు మరియు ముందుగా ఈ కాన్ఫరెన్స్ కాల్ని మ్యూట్ చేయండి. జేమ్స్ వైపు కదలడం ప్రారంభించాడు. ఈ విధంగా మీ కాల్ ముగుస్తుంది. దీని కారణంగా జేమ్స్ తన స్థలం నుండి లేచి మరియు అతను వెనక్కి తిరిగితే వాహనం అతని తలపై పడింది. అతని తలపై సీసాలు పగలగొట్టాడు. జేమ్స్ కన్నీళ్లు పెట్టుకుంటూ అతని తలను పట్టుకున్నాడు. అనేక గాజు ముక్కలు ప్రవేశిస్తుంది. జేమ్స్ వెళ్లి రక్తస్రావం ప్రారంభించాడు. కోపంతో అయాన్ వైపు చూస్తున్నాడు మరియు వాహనం పక్కకు వెళ్లినప్పుడు అతను దాని వైపు పరుగెత్తబోతున్నాడు.
జేమ్స్ కిందకి వెళ్లి అయాన్ అతని మీద పడ్డాడు. అతను తన పాదాన్ని తలపై ఉంచి రుద్దడం ప్రారంభించాడు. దీని కారణంగా బయట ఉన్న ముక్క జేమ్స్ ఎస్ట్రాంగ్ లోపలికి కూడా వెళ్తాడు. అరుపులు బయటకు వస్తాయి కాని ఆమె గది చుట్టూ ఉన్నాయి. ఎవరూ లేకపోవడంతో ఆ అరుపు ఎవరికీ వినిపించదు. బాధాకరమైన స్వరంలో జేమ్స్ దానిని కనుగొనలేకపోయాడు. ఎవరు మీరు మరియు అని ఇంగ్లీషులో అడుగుతాడు. నాతో ఇంత నీచంగా ఉన్నావు, ఇలా చేయమని ఆయన ఆంగ్లంలో కూడా చెప్పారు. నువ్వు నిజం చెబితే నా పేరు ఎవరికీ తెలియదు. నీకున్న సంజయ్ సింధా తప్ప లాభం లేదు. నియా మాకు తమలపాకులు ఇచ్చాడు. అతను నా శత్రువు కాదా? కాబట్టి అతని ప్రణాళికను విఫలం చేయడమే నా లక్ష్యం. మృత్యుంజయ్ చక్రవర్తి అని జేమ్స్ చెప్పాడు. మీరు ఆయన్ను ఎందుకు రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు? నేను మీలాంటి వారితో మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పింది. ఆయన్కి చేయాలనే ఇంట్రెస్ట్ లేదు. ఆపై తల వెనుక భాగంలో కొట్టాడు. ఆమెను సోఫాలో కూర్చోబెట్టి గదిలోంచి వెళ్ళిపోయాడు. అయాన్ కర్టెన్లను తొలగించడం ప్రారంభించాడు. జేమ్స్ని చక్కగా కట్టిపడేస్తుంది. స్పృహలోకి వచ్చిన వెంటనే జేమ్స్ అతన్ని స్పృహలోకి తీసుకువస్తాడు. ఏదో చెప్పాలనుకున్నా నోరు కట్టేసుకుంది. దీంతో ఆయన ఏమీ మాట్లాడలేకపోతున్నారు. అయాన్ ఏదో ఊహూ వస్తున్నట్లు మాత్రమే వినిపిస్తోంది. అతను మాట్లాడబోతుండగానే అతని కళ్ళు ఆమెని చూశాయి. ఇప్పుడు కాన్ఫరెన్స్ కాల్ ఉన్న ఫోన్కి వెళ్తుంది. అయాన్ కూడా ఆ పిలుపును మౌనంగా ఉంచుతున్నాడు. బయటకు వస్తుంది మరియు మరొక వైపు నుండి శబ్దం వస్తుంది. ఏం జరిగింది బాస్? ఎందుకు ఏమీ అనకూడదు? వాళ్ళు వస్తే మేం పైకి వస్తున్నాం. నేను వెళ్ళి ఉంటే అయాన్కి పెద్ద సమస్యగా ఉండేది. అయాన్ కూడా ఇంగ్లీషులో లేచి నిలబడబోతున్నాడు. జేమ్స్ మీరు అబ్బాయిలు చెప్పినట్లే అసలు పైకి రావాల్సిన అవసరం లేదు. స్నిపర్ని సెటప్ చేయడానికి బ్లూటూత్ కొంచెం ఆన్ చేయండి. అక్కన పెట్టేశారని ప్రజలు అంటున్నారు. అయాన్లో ఏదో తప్పు జరిగిందని మేము భావించాము. అంతా బాగానే ఉంది మరియు మీరు మీ పని చేయండి అని చెప్పారు. అయితే ఓకే బాస్, ఆ వ్యక్తులపై దృష్టి పెట్టండి. అయాన్ మళ్లీ ఫోన్ని మ్యూట్ చేశాడు. అయాన్ జేమ్స్ వైపు చూడటం ప్రారంభించాడు. దూరంగా చూడటం మానేసి ముందుగా ఆ ప్రదేశానికి వెళ్ళండి. ఎందుకంటే మైక్ చిప్ని తీసివేస్తుంది. అయాన్కి అది చాలా ముఖ్యమైన విషయానికి భవిష్యత్తులో కూడా అయాన్ అవసరం కావచ్చు. ఒకరు అయాన్ చిప్ని బయటకు తీస్తున్నట్లు చూశారు. జేమ్స్ విశాలమైన కళ్లతో ఆమె వైపు చూశాడు. అయాన్ ఆమె వైపు చూస్తూ ఇలా అంటున్నాడు. ఇలా పిచ్చి పిచ్చిగా ఉండకండి. అయాన్ ఆమెతో ప్రేమలో పడతాడు. దగ్గరికి వెళ్ళి నాకు తెలుసు అంటాడు. ప్రస్తుతం మీ మదిలో చాలా ప్రశ్నలు, అవి పొంగిపొర్లుతున్నాయి. కానీ నా దగ్గర ఏమి ఉంది? అయాన్ జేమ్స్కి సమాధానం చెప్పడానికి సమయం లేదు. అది చూసి ఇప్పుడు నేను నీ స్థితిలో ఉన్నాను అని చెప్పాడు. నేను నిన్ను నెమ్మదిగా చనిపోయేలా చేస్తాను. ఇప్పటి నుండి చనిపోయే వరకు అందరూ ఇలానే ఆలోచిస్తారు. నేను ఎవరో మరియు నేను మీకు ఎందుకు చెప్పానో తెలుసుకోండి మరియు వీటన్నింటితో నేను ఏమి చేయాలి? ఇప్పుడు జేమ్స్ కళ్లలో భయం కనిపించింది. ఎందుకంటే పగిలిన సీసాలలో ఒకదాన్ని అయాన్ తీసుకున్నాడు. నా చేతిలో ఒక పెద్ద ముక్క పట్టుకున్నాడు. అయాన్ అతని వైపు చూస్తూ, ఇప్పుడు నువ్వు ఇదొక్కటే అనుకుంటున్నావు. నేను నీతో ఏమి చేస్తాను? నేను అయాన్ దగ్గరకు వెళుతున్నాను. నా ప్రకారం మీకు చెప్పడం కంటే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను మీకు చూపిస్తాను. అయాన్ నవ్వుతూ మరియు తన రెండు చేతుల నరాలకు చేస్తుంది. దీంతో అతని చేతులపై దట్టమైన రక్తం వచ్చింది. జేమ్స్ ఈ బాధను బయటపెట్టడం ప్రారంభిస్తాడు. దీన్ని బట్టి మెలికలు తిరుగుతున్నట్లుంది కానీ కట్టివేయబడుతోంది. దీనివల్ల అతను వేరే ఏమీ చేయలేడు. అతను కుంగిపోవడానికి ప్రయత్నించినప్పుడు అతను చేయగలడు. దాని కాళ్ళు మరియు కీళ్లను నరికివేస్తుంది. ఇది జరిగిన తర్వాత సిరలు ఎక్కడ కనిపిస్తాయి? తన శరీరాన్ని ఎవరో తాకినట్లు అనిపించింది. మీరు అతనికి ఎరుపు రంగు వేస్తే జేమ్స్ అరుస్తాడు. కావలెను కాని అయాన్ ఆమెను ఇలా కట్టేశాడు. అయాన్ ఆమె కోరుకున్నప్పటికీ ఆమె కదలదు. తనను తాను జేమ్స్ దగ్గరికి కదిలిస్తూ చెప్పాడు అని ఆ కుటుంబాలు చాలా బాధపడుతున్నాయి మీరు వారిలో ఒకరిని చంపినప్పుడు. ఇలా చెబుతూ అయాన్ తన కుటుంబాన్ని గుర్తు చేసుకున్నారు. అయాన్ వెళ్లి జేమ్స్ గొంతు కోశాడు. మరియు అతని వైపు చూడకుండా అతను స్నిపర్ తుపాకీని ఉపయోగిస్తాడు. ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత అయాన్ వైపు చూడటం ప్రారంభించాడు. అయాన్ ఆసక్తిని కలిగి ఉన్నాడు మరియు అక్కడ ఉన్నట్లు భావించాడు. అక్కడ ఒక స్నిపర్ గన్ మాత్రమే ఉంది. డోడో స్నిపర్ గన్ చూసిన తర్వాత అయాన్ ముఖంలో అప్పుడే నవ్వు వచ్చింది. దూరం నుండి కూడా ఆ స్నిపర్ గన్లను చూస్తుంది. అయాన్కు త్వరగా ఆపరేషన్ చేసి ఉండవచ్చు. ఫోన్కి యాక్సెస్ని పొందుతుంది మరియు తిరిగి డౌన్ వస్తుంది. అయాన్ దిగి రాగానే జేమ్స్ వాళ్ల దగ్గరకు వెళ్తాడు. దూరంగా ఎవరో కూర్చోవడం చూస్తాడు. అయాన్ వెనుక ఉన్నందున ఇది కాని అయాన్ను ఎవరూ పట్టించుకోలేదు. ఈ కారణంగా ఇప్పుడు నేను ఏమి చేయాలో ఆలోచిస్తున్నాను. అయాన్ నాకు కావాల్సినవన్నీ ఉండనివ్వండి. మృత్యుంజయ్ చక్రవర్తి కూడా చనిపోవాలనుకున్నాడు. లేదు, ఈ ఒప్పందం జరగదు మరియు సంజయ్ సింఘానియా ఆయన కూడా ముందు పాఠం నేర్చుకోవాలి.
ప్రదీప్ సింఘానియా భుజాన వేసుకున్న స్నిపర్ గన్ ఇతర స్నిపర్ గన్పై గురిపెట్టాడు. మృత్యుంజయ్ చక్రవర్తి భుజం వైపు అయాన్ ప్రదీప్ సింధనియాను కాల్చి చంపారు. చనిపోవడం సంజయ్ సింధనియాకు గుణపాఠం అవుతుంది. మృత్యుంజయ్ చక్రవర్తి భుజంపై కాల్చాడు నుండి ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం లేదా వాయిదా వేయడం ఇవన్నీ ఆలోచించిన తర్వాత అయాన్కి ఖచ్చితంగా తెలుసు సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేస్తుంది. సీసీటీవీ కెమెరాలు స్విచ్ ఆఫ్ కావడంతో కాపలాదారులందరూ పక్కకు తిరిగి ఇతరులకు చెప్పారు. అకస్మాత్తుగా 2 షాట్లు పేలినప్పుడు మేము దానిని వినబోతున్నాము. స్వరం నేరుగా మృత్యుంజయ్ చక్రవర్తి నుండి వచ్చింది. ప్రదీప్ భుజానికి తగిలింది కానీ సింఘానియాను అతని గుండెకు చాలా దగ్గరగా కాల్చారు. వాహనం కాల్పులు జరిపిన సమయంలో ప్రదీప్ సింఘానియా అతని పక్కన నిలబడి ఉన్న సమయం దీని కారణంగా హుయ్ స్నేహ వైపు మొగ్గు చూపారు. అది ఆ పేదవాడి హృదయానికి చాలా దగ్గరగా తగిలింది. అతడిపై కాల్పులు జరిగిన వెంటనే అందరూ కిందకు దూకారు. వెళ్లి ఆ తర్వాత కాపలాదారులందరూ మృత్యుంజయ్ చక్రవర్తి మరియు ప్రదీప్ సింఘానియా అయాన్ మళ్లీ ఆ తుపాకీని చుట్టుముట్టాడు. జేమ్స్ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని మరియు అయాన్ 2 వ్యక్తుల తలలను కాల్చాడు. అతను దాని కారణంగా నేను కాల్చబడ్డాను. మిగిలిన 2 అక్కడికక్కడే మృతి చెందారు. పురుషులు పిస్టల్స్ తీసి వాటిని ఊపడం ప్రారంభిస్తారు మరియు మృత్యుంజయ్ చక్రవర్తి వైపు షూట్ చేయండి. మృత్యుంజయ్ కారణంగా చక్రవర్తి కాలికి బుల్లెట్ తగిలింది. అతను దీన్ని చేయగానే గార్డులు మరియు పోలీసులు అందరూ వాటిని బుల్లెట్లతో నాశనం చేస్తారు. ఆ తర్వాత పోలీసులు ఆ వైపు వెళ్లడం ప్రారంభించారు. అక్కడి నుంచి గార్డులు తూటాలు పేల్చారు. మృత్యుంజయ్ చక్రవర్తి లోపల భద్రత మరియు ప్రదీప్ సింధా వారు నియాను ఆసుపత్రికి తీసుకెళ్లారు. వెళ్ళండి మరియు ఇక్కడ నమస్కరిస్తున్న ప్రజలు ఇప్పుడు ఉన్నారు. అయాన్ నెమ్మదిగా లేవడానికి ప్రయత్నిస్తున్నాడు. నా ఫోన్ నుండి అన్ని యాక్సెస్లను తీసివేశారు. ఎవరైనా అతని ఫోన్ని తనిఖీ చేసినప్పటికీ ఎవరి నుండి ఏమీ తీసుకోవద్దు. హోటల్ మొత్తాన్ని పోలీసులు చుట్టుముట్టారు. ఎవరూ లేని విధంగా అన్ని తలుపులు మూసివేయబడ్డాయి. మృత్యుంజయ్ చక్రవర్తిపై దాడి జరగలేదు. ఇది చిన్న విషయానికి కాదు. మృత్యుంజయ్ చక్రవర్తి లండన్ పోలీసు భద్రతపై దాడి. ఇంతటి భద్రతలో పెద్ద పొరపాటు జరిగింది. అయినప్పటికీ మృత్యుంజయ్ చక్రవర్తికి ఎవరో చెప్పారు. నేను దానిని చిత్రీకరించాను మరియు అది భారీ ప్రభావాన్ని చూపింది. హోటల్ మొత్తం వెతకడం ప్రమాదకరం. ఇది ప్రారంభమైంది మరియు సెమినార్కు హాజరైన ప్రజలందరూ ఒకే చోట భద్రంగా ఉంచారు. అక్కడ కొంతమంది పోలీసులు కూడా ఉన్నారు కాబట్టి సంజయ్ చక్రవర్తి మరణం అతన్ని రక్షించగలదు. ఆ బలమైన గార్డు కూడా అక్కడే నిలబడి ఉన్నాడు. తద్వారా మనం ఆ వ్యక్తుల గురించి తెలుసుకోవచ్చు. ఈ ఘనత సాధించేందుకు విఫలయత్నం చేసినవాడు దాదాపు ప్రజలు భయపడ్డారు. ఎందుకంటే బహుశా ఇప్పటి వరకు చాలా మంది అలాంటి రక్తాన్ని చిందించారు. అయాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. దెయ్యాన్ని చూసినట్లుగా భయపడ్డారు. ప్రజలందరూ ఒకరికొకరు సమీపంలో ఉన్నారు మరియు అక్కడ ఉన్నారు. ఒక పోలీసు వచ్చి తన సీనియర్ని అడిగాడు, సార్ సీసీటీవీలో ఏమీ కనిపించలేదు. ఆ సీనియర్ అధికారి మీ ప్రకారం అని చెప్పారు. ఆ పోలీసు అంటే అర్థం ఏమిటి? సీసీ కెమెరాలను ఎవరో ట్యాంపరింగ్ చేశారు. ఘటనకు అరగంట ముందు ఫుటేజీ తీసిన తర్వాత అదే స్థలంలో మునుపటి ఫుటేజీని పునరావృతం చేయడం ద్వారా బుల్లెట్ ఎప్పుడు పేలింది అనే ఫుటేజీ మాత్రమే ఇచ్చారు. లేదు మరియు ఈ వ్యక్తులు అని సీనియర్ అధికారి చెప్పారు. బహుశా చాలా కాలం క్రితం ప్లాన్ చేసి ఉండవచ్చు. మరో పోలీసు అక్కడికి వచ్చేసరికి మేం కూర్చున్నాం. వచ్చి తుపాకీ దొరికిందని చెప్పాడు. అయితే మీరు మాతో రావాలి. సీనియర్ అధికారి మరియు మృత్యుంజయ్ చక్రవర్తి ఆ బలమైన గార్డు మరియు ఆ పోలీసు వారు ఏ సమయంలోనైనా అనుసరించడం ప్రారంభిస్తారు. జేమ్స్ గది బయటకి జనం వచ్చారు. లోపల పరిస్థితి ఏంటని ఆ పోలీసు చెప్పాడు. నేను మీకు వివరించలేకపోయాను, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ తర్వాత పోలీసు డోర్ తెరిచి లోపలికి వెళ్లాడు. ఆ దృశ్యం చూసి ఇద్దరి నోళ్లు తెరిచాయి. సోఫాకు కట్టివేయబడి లోపల ఒక వ్యక్తి మాత్రమే మిగిలి ఉన్నాడు మరియు అతని శరీరం మొత్తం ఎరుపు రంగులో ఉంది. నేలంతా రక్తం వ్యాపించింది. అక్కడ ఎవరో రక్తపు సరస్సు సృష్టించినట్లు ఇది చూసి ఇద్దరికీ తెలివి వచ్చింది. మృత్యుంజయ్ చక్రవర్తి యొక్క బలమైన వ్యక్తి అని అడిగాడు మనోజ్. పేరు గాడ్. ఆ పోలీసు చెప్పిన వ్యక్తి ఎవరు? అతని పేరు జేమ్స్. అది తమలపాకు చంపుతాడు. పెద్ద మరియు ధనవంతుల నుండి తమలపాకులు తీసుకోవడం. అతను చాలా మంది పెద్ద వ్యక్తులను చంపేవాడు. చంపబడ్డాడు కానీ ఇప్పటి వరకు పోలీసులు పట్టుబడలేదు. కానీ ఇక్కడ ఎవరైనా ఉన్నారు. అతను హత్య చేయబడ్డాడు మరియు తరువాత పోలీసులు ఒకతను ఇక్కడ చూడు సార్ దోస్నిప్ అన్నాడు. తుపాకీ అమర్చబడింది మరియు దాని నుండి ఎవరో బుల్లెట్ కాల్చారు. దూరం నుంచే నియంత్రించి బుల్లెట్లు పేల్చారు. ఇక్కడ హత్యలు జరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ వ్యక్తికి ఒక్క వేలిముద్ర కూడా లేనట్లు కనిపిస్తోంది. వేలిముద్రలన్నీ ఎవరో తీసినట్లుగా ఉంది. చెరిపివేయబడ్డాయి. అతని ఫోన్ కూడా దొరికింది కానీ అంతా క్లియర్ అయింది. ఇది ఫోన్లో ఉంది మరియు సీనియర్ అధికారి ఎలా చెప్పారు? ఆ హత్య ఇంత క్రూరత్వాన్ని ప్రదర్శించింది. ఎవరికో కుల వైరం ఉన్నట్లు కనిపిస్తోంది. కాకపోతే సాధారణ హంతకులు జేమ్స్ పట్ల చాలా క్రూరంగా ఉంటారు.
మనోజ్ కూడా అంటున్నాడు కానీ కోటకు అతనితో శత్రుత్వం ఉంటే అతన్ని ఎవరు చంపారు? అలాంటప్పుడు మృత్యుంజయ్ సర్ని ఎందుకు కాల్చారు? ప్రదీప్ సింధానియాపై కూడా ఎందుకు కాల్చాడు? అతను మీకు వీలైనంత త్వరగా దాన్ని కనుగొన్నాడు. దగ్గర్లో ఎవరి గది ఉందో ఆ అధికారి చెప్పారు, వారిని విచారించండి. మీకు క్లూ లభించవచ్చు. నా సీనియర్ నుండి ఆర్డర్లు పొందిన తర్వాత అందరినీ పోలీసులు ఆ వ్యక్తుల కోసం వెతకడం ప్రారంభించారు. వీరి గది జేమ్స్ గది చుట్టూ ఉండేది. వారి అధికారి ఒకరు జేమ్స్ గదిలోనే ఉన్నారు. వ్యక్తుల జాబితా తీసుకుని ఇలా చెప్పింది, గదిలో 5గురు ఉన్నారు. అతను సీనియర్. మిగిలిన వారిని కూడా కనుక్కోవాలని అధికారి చెప్పారు. ఇలా చేయవద్దని పోలీసు చెప్పాడు. క్రింద 4 వ్యక్తులు మరణించినందున చేయవచ్చు, వాళ్ళు అదే సీనియర్ ఆఫీసర్ అని మీరు చెప్పారు. ఈ స్థలాన్ని పూర్తిగా శోధించండి మరియు ఆ సీనియర్ అధికారిని త్వరగా నాకు నివేదించండి. ఆ తర్వాత మనోజ్తో దిగి వచ్చి ఆ మనుషులంతా ఒక్కొక్కరుగా విడిపోయారు. వారిని గదుల్లోకి తీసుకెళ్లి విచారించడం మొదలుపెట్టారు. వీరి గది జేమ్స్ గది చుట్టూ ఉండేది. చుంకీ లేదా ఆన్ గది జేమ్స్ గది. ఆయన కూడా విచారణకు హాజరయ్యారు. ఎవరిపైనా కనికరం లేకుండా అక్కడికి తీసుకెళ్లారు. మృత్యుంజయ్ చక్రవర్తి కారణంగా చూపబడింది. ఆ ప్రజలందరి ముందు నిలబడే పరిస్థితి లేదు. స్నేహ కూడా అదే ఫ్లోలో ఉంది కాబట్టి ఆమె కూడా, ఎందుకంటే ఇంటిగ్రేషన్ కోసం తీసుకున్నారు. జిందాల్ గ్రూప్ ఆ పొడి ఆకు చక్రవర్తి కుటుంబం వారిని చితకబాదితే ఆయనని లోపలికి తీసుకెళ్తే చితక్కొట్టారు. తర్వాత అధికారి అయాన్కి జేమ్స్ ఫోటో చూపిస్తుంది మరియు మీకు తెలుసా అని అడుగుతుంది. అయాన్ నా ముందు ఈ మనిషి అంటున్నాడు. ఆ గదిలో బస చేస్తున్న అధికారి అంటున్నాడు. విరామం లేదని అయాన్ చెప్పారు. ఏంటి మీ ఆఫీసరు దాని సంగతి? రక్తం ఉంది. అయాన్ విషయానికి ఏమిటి? ఇంతకు మించి చేస్తున్న అధికారి మీరే అంటున్నారు. మీ ముందు ఉన్న వ్యక్తిని మీరు ఎలా గుర్తుంచుకుంటారు? అయాన్ గదిలోనే ఉండి చెప్పాడు, నేను దానిని ఆ గదిలోని కొంతమందితో తీసుకెళ్లాను. వెళ్లేటప్పుడు చూసిన అధికారి అలా అంటున్నాడు. హోటల్లో ఉన్నప్పుడు అయాన్ ఎప్పుడు చూశారు? మృత్యుంజయ్ చక్రవర్తి వచ్చారని సందడి చేశారు. కాబట్టి ఆ వ్యక్తులు కూడా నా ముందుకి వచ్చారు మరియు చూడ్డానికి వెళితే అయాన్ చెప్పాడు. నమ్మకం లేకుంటే సీసీటీవీ ఫుటేజీని పరిశీలించవచ్చు అని ఆ అధికారి చెప్పడం గమనించవచ్చు. సీసీటీవీ ఫుటేజీలను తారుమారు చేశారు, అందుకే ధృవీకరించడం సాధ్యం కాదు. పక్కనే నిలబడిన మరో అధికారి అన్నాడు, అది మనకు చెప్పేది మన దగ్గర ఉన్నది, మీరు ఏమి మాట్లాడుతున్నారు అని ఆ అధికారి చెప్పారు. అవును, ఈ సంఘటన రేపు జరుగుతుందని ఆ అధికారి చెప్పారు. ఇది రాత్రి నుండి వచ్చింది మరియు దాని ఫుటేజ్ మా వద్ద ఉంది. అతను ఫుటేజీని ప్రారంభించిన తర్వాత మరియు ఖచ్చితంగా యాన్ చెప్పినట్లుగానే కనిపిస్తోంది. మీరు ఈ రోజు మొత్తం సమయాన్ని వెచ్చిస్తారని అధికారి ఇంకా అడుగుతాడు. సెమినార్లో నేను ఉన్నాను అని అయాన్ చెప్పారు. ఆ తర్వాత ఆయన ఆఫీసుకు వెళ్లారు. అతను చెప్పాడు మరియు అయాన్ అక్కడ నుండి బయలుదేరడం ప్రారంభించాడు. అతను ఆగి, నా ఫోన్ ఎప్పుడు తిరిగి తీసుకుంటాను అని అడిగాడు. ఆ అధికారి ప్రతి ఫోన్ను పొందుతాడు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన కొన్ని గంటల తర్వాత అయాన్ ఓకే చెప్పిన తర్వాత తిరిగి ఇస్తారు మరియు అక్కడ నుండి 2 గురించి బయటకు వస్తుంది. గంటల ఏకీకరణ తర్వాత ఆ వ్యక్తులు అయాన్ తన ఫోన్తో మిగిలిపోయాడు. అతని ఫోన్ నుండి ఆందోళన లేదు. ఎవరైనా ఏదైనా కనుగొనాలి, ఇది వారి సామర్థ్యానికి మించినది. కొంత సమయం తర్వాత అయాన్ మరియు ఇతరులు కాసేపటికి అతని ఫోన్ తిరిగి వచ్చింది. హాలులో బస చేసిన తర్వాత లండన్ పోలీసులు అప్పటి వరకు మీరు లండన్లో ఉంటారని ప్రజలకు చెబుతుంది. మనం అతనిని కోరుకుంటే తప్ప వదిలి వెళ్లదు. ఆ తర్వాత కొంతమంది తప్ప పోలీసులందరూ అక్కడి నుంచి అయాన్ మరో గదిలోకి వెళ్తాడు. చుట్టూ ఉన్నందున చోటు కల్పించారు. లండన్ పోలీసులు చుట్టుపక్కల గదిని సీలు చేశారు. అయాన్ పక్కనే స్నేహ గది ఉంది. అయాన్ కారణంగా కేటాయించబడింది. అయాన్ ఆమె పట్ల కొంచెం అసంతృప్తిగా ఉన్నాడు. అతను ఎంత పారిపోతాడో ఆమె అతనికి దగ్గరగా వచ్చింది. దాదాపు 3 రోజుల పాటు ఇదే పరిస్థితి నెలకొంది. ఆపై కూడా లండన్ పోలీసులు కొన్ని చేతులు చాలా మంది అభ్యర్థనలకు కారణం ఉందని నేను అనుకోను. లండన్ పోలీసులు ప్రజలను భారత్కు పంపించారు. అయాన్ కూడా తిరిగి వచ్చేందుకు అనుమతించారు. ఆయన బయలుదేరిన సంగతి అయాన్కి తెలిసింది. మృత్యుంజయ్ చక్రవర్తి ఇప్పుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు, అవుట్ ఆఫ్ ఆర్డర్. కానీ ప్రదీప్ సింధానియా దీంతో అతని గుండెను తాకడంతో బుల్లెట్ పేలింది. అప్పటి నుంచి మృత్యువు అంచున ఉన్నాడు. ప్రదీప్ సింధనియా లండన్లోని ప్రముఖులను వివాహం చేసుకుంది. సంజయ్ను వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. సింధనియాకు ఆ విషయం తెలియగానే కొడుకు కాల్చి చంపబడ్డాడు. అతను అదే సమయంలో లండన్ వెళ్లాడు. చాలా శ్రమ తర్వాత ప్రదీప్ చేరుకున్నాడు. ఈ వాస్తవం నుంచి అయాన్ను సింధనియా కాపాడింది. ప్రదీప్ సింధా అయినప్పటికీ బాధగా ఉంది. అతను అయాష్ తరానికి చెందినవాడు, అయితే అయాన్ కుటుంబానికి చెందినవాడు. హత్యలో అయాన్కు ఎలాంటి ప్రమేయం లేదు. భుజంపై షూట్ చేయాలనుకున్నాడు కానీ ప్రదీప్ అతను చేసిన పొరపాటు వల్లనే అతను కాల్చబడ్డాడు. అయాన్ అమ్మేశాడు. ఇందులో సంజయ్ ఏం చేయగలడు?
జేమ్స్ మరియు అని తెలుసుకున్న సింధనియా ఎవరైనా తన ప్రజలను హత్య చేస్తే ఒక్క విషయానికి గురించి ఆలోచిస్తూ అతని మనసు చెడిపోతుంది అని సంజయ్ సింధనియా ఆలోచిస్తూనే అది పూర్తయింది. ఎవరైనా జేమ్స్ను చంపినట్లయితే మృత్యుంజయ్ చక్రవర్తిని ఎందుకు కాల్చాడు? మరి సంజయ్ సింఘానియా ఇంకా ఆలోచిస్తున్నారు, ఈ హత్య నా కొడుకును చంపడం కూడా పెద్ద విషయానికి. అతని కారణంగా ఈ రోజు నా కొడుకు ఎందుకు కాల్చబడ్డాడు? అందుకే బతుకు చావు మధ్య కొట్టుమిట్టాడుతున్నాను. సంజయ్ సింఘానియా మనసులో ఒక ఆలోచన వస్తుంది మరియు అతను సందేహించడం ప్రారంభిస్తాడు. అప్పుడు అతను చంపేవాడు కాదని అతను చెప్పాడు. సరియైనదా? ఈ ఆలోచనలో సంజయ్ సింధనియమ అయ్యారు మరియు అయాన్ తిరిగి ముంబైకి చేరుకున్నాడు. ఫోన్ చేసిన వెంటనే సంజయ్ సింఘానియాకు చెప్పేవాడు, నేను మిస్టర్ సంజయ్ సింధా ఏమి వింటున్నాను, నీ కొడుకును ఎవరో కాల్చి చంపారు. సంజయ్ సింధనియా మైన స్వరంతో చెప్పింది, దీని వెనుక మీ హస్తం కూడా ఉందని ఆయన్నా? ఒకవేళ నేను లండన్ చేరుకోగలను అని చెప్పింది, నేను అక్కడ ఉంటే నీ కొడుకు పుర్రెలో కాల్చేవాడిని. ఎవరో అని విన్నాను. సంజయ్ సింధా హృదయానికి చాలా దగ్గరగా చిత్రీకరించబడింది. అయాన్ ఎప్పుడు ఏదో చెప్పబోతుంది, నేను ఇంకా పూర్తి చేయలేదని చెప్పారు. నేను అలా అనుకుంటున్నాను అని అయాన్ ఇంకా చెప్పాడు. బహుశా ఇది మీ వ్యాపార దశ కావచ్చు. సంజయ్ సింఘానియా కోపంతో ఉన్నారు. మీ ప్రకారం నేను అని చెప్పింది. అయాన్ తన కొడుకును చంపడానికి ప్రయత్నించాడని చెప్పాడు. కోపం తెచ్చుకోకు, కానీ నా ప్రకారం మీరు మీ కొడుకు మరియు మృత్యుంజయ్ చక్రవర్తిని కలిశారు. మీ కొడుకుపై కూడా దాడి చేశారు. మృత్యుంజయ్ చక్రవర్తితో లైమ్లైట్ మరియు మీ కంపెనీ అయాన్ నుండి ప్రయోజనం పొందండి. ఈ విషయానికి సంజయ్ సింఘానియాకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అయాన్ ఇప్పుడు సంజయ్తో పూరిస్తే సంజయ్ సింఘానియా ముందు ఉంటే సింఘానియా అయాన్ను గొంతు నులిమి హత్య చేశాడు. సంజయ్ సింఘానియా తన కోపాన్ని అదుపులో పెట్టుకున్నాడు. అందుకుని నువ్వు నా ఎదురుగా వస్తే అంటాడు, అది అక్కడ లేకుంటే నేను ఖచ్చితంగా నిన్ను ఇక్కడ కుక్కలా ఉంచి ఉండేవాడిని. అయాన్ సంజయ్ సింధనియా మాటలను మరణం చంపేసింది. ఇది విన్న అతను బిగ్గరగా నవ్వడం ప్రారంభించాడు. మీరు మీ నానో బాట్లను ఉపయోగించండి అని చెప్పారు అయాన్. దోమలను రక్షించడం గురించి ఆలోచించండి. అది విన్న సంజయ్ సింఘానియా లోపలికి వచ్చాడు. అతను చివరి వరకు కదిలాడు మరియు చివరకు అతను అయాన్ను పొందాడు. సంజయ్కి రాన్ ప్లాన్ అర్థమైంది. తొలుత సింఘానియా రాన్గా భావించాడు. బహుశా మృత్యుంజయ్ అని తెలిసి ఉండవచ్చు చక్రవర్తిపై దాడి చేయడానికి అతను పంపింది. కానీ రాన్ మాటలు విని సంజయ్ సింధనియా అనిపించింది దాని గురించి ఏమీ తెలియదు. ఊహించండి, సంజయ్ సింధా తన నానో బుట్టలను ప్రదర్శిస్తున్నాడు. దోమలను ఎలాగైనా కాపాడాలన్నారు. అతను గైక్వాడ్ కుటుంబం నుండి తన కుటుంబంలో చేరడానికి ఇది జరిగింది. మరియు రాన్ బెదిరింపు తర్వాత వ్యాపారాన్ని కాపాడుకోవచ్చు. సంజయ్ సింఘానియా ఆ వ్యక్తులను త్వరగా పిలవండి. గైక్వాడ్ కుటుంబంలో చేరాడు. ఫోన్ తీయగానే సహాయం కోసం పంపించాడు. ముందు నుండి ఒక వ్యక్తి చెప్పండి సార్ అని అన్నాడు. అందుకే సంజయ్ సింధాకు నియా దార్కి గుర్తొచ్చింది. రాన్ నన్ను బెదిరించాడని వాయిస్ చెప్పింది. ఈరోజు ఆ సాఫ్ట్వేర్ని హ్యాక్ చేయబోతున్నాడని, మళ్లీ సైబర్ దాడి వస్తోంది, చింతించకండి అని ఆ వ్యక్తి చెప్పాడు. సర్, ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న అతిపెద్ద సైబర్ రివర్స్ చేసే సెక్యూరిటీ స్పెషలిస్ట్ ఏడ్చినా హ్యాకింగ్ చేయడంలో కూడా నిష్ణాతుడు. ఏదైనా సైబర్ దాడికి ప్రయత్నించినట్లయితే ఈరోజు సంజయ్ సింఘానియా పట్టుబడతారని చెప్పారు. మీరు నన్ను జాగ్రత్తగా చూసుకుంటారు, ఎందుకంటే నేను ఇక్కడ చనిపోతున్న నా కొడుకుని వదిలి ఉండలేను. మనం ఏం మాట్లాడినా పర్వాలేదు అంటాడు ఆ మనిషి. సంజయ్ మీ సిస్టంలోకి ప్రవేశించలేరు. సింధనియా రిలాక్స్ అయ్యి ఫోన్ డిస్కనెక్ట్ చేసింది. మరియు అతని ముందు కొడుకు మృత్యువుతో పోరాడుతున్నాడు. అతను తన కొడుకు చేతులను చూడటం ప్రారంభించాడు. చేయి పట్టుకుని నా కొడుకు అంటాడు, నిన్ను ఈ స్థితిలోకి నెట్టిన వానిని నేను శిక్షిస్తాను. అతని ఆత్మ వణికిపోయేలా మరణాన్ని ఇస్తాను. అయాన్ ఇప్పుడు తన ఇంటికి వచ్చి మంచి మర్యాదగా ఉన్నాడు. నుండి అతని ఇంటిని తనిఖీ చేస్తుంది. అది కూడా అతని ఇంట్లో ఎక్కడో ఉందో లేదో కనుక్కోండి. నానో బట్ దోమలు లేవు. ఇది సరిపోతుంది. చాలాసేపు తనిఖీలు చేసి ఎట్టకేలకు అయాన్ అతని ఇంట్లో ఓ మూలన చిన్న చిన్న దోమలు ఉన్నాయి. స్పైడర్ వెబ్ వెనుక దొరికినవాడు. ఆ దోమ అయాన్ హాల్లో దాగి ఉంది. నేను అక్కడ ఉన్నాను. అయాన్ తన గదికి వెళ్లాడు. మరియు మీ ల్యాప్టాప్ని తీసి హ్యాకింగ్ ప్రారంభించండి. ఇప్పటికే అయాన్కి తన సాఫ్ట్వేర్ని అందించింది. యాక్సెస్ వచ్చింది. కాబట్టి అతను నేరుగా అయాన్ లొకేషన్పై ఎవరో దాడిని ప్రారంభిస్తారు తెలియదు. అందుకే అయాన్ జాడ లేకుండా పోయింది. సంజయ్ హ్యాకింగ్ పరికరాన్ని ఉపయోగించాడు. ఈ విషయానికి సింఘానియా ప్రజలకు తెలుసు. ఎవరో తమ వ్యవస్థలోకి చొరబడ్డారని గ్రహించలేదు. ఆ 10 నానో బాట్లతో అయాన్ పూర్తిగా ఓడిపోయాడు. నానో బోట్కు పూర్తి యాక్సెస్ వచ్చింది. అయాన్ ఇంట్లో మరో 3 నానో బట్లు కూడా ఉన్నాయి.
వాళ్ళు ఎవరి ఇంట్లో కానీ మిగిలిన 6గురు సన్యాసినులు సంజయ్ సింఘానియా ఇప్పటివరకు బట్స్ను ఉపయోగించారు అయాన్ నేనో బట్లన్నీ చేయలేదు కదా అతడిని తన ఇంటి దగ్గరికి పిలిచి తన దగ్గరకు తీసుకెళ్తాడు అయాన్ ఆమెను కొంతకాలం డాబా మీద దాచిపెడతాడు. అమ్మమ్మ కాబట్టి దాచిపెట్టాలనుకున్నాను పిరుదులు తప్పిపోయినప్పుడు అతను వెర్రివాడు అయాన్ సంజయ్ సింఘానియా ఈ బాధను అనుభవించబోతున్నాడు నానో బట్లందరికీ వార్త చెప్పే ముందు అతని మొత్తం సిస్టమ్ను హ్యాక్ చేసి రిఫ్రెష్ చేయండి కొత్త సాఫ్ట్వేర్ను తనదైన రీతిలో ఉపయోగించడం ద్వారా దీన్ని మరింత అధునాతనంగా చేయడానికి దాన్ని నింపుతుంది ఇప్పుడు సంజయ్ అని అయాన్ తన మనసులో మాట చెప్పాడు అయాన్ సింఘానియా ముఖాన్ని చూడదగినదిగా ఉంటుంది అక్కడ సంజయ్ సింఘానియా చేసిన ఈ పని వల్ల ఆఫీసులో ఉన్నవాళ్లంతా సిస్టమ్కు అన్ని యాక్సెస్ కోల్పోయింది అప్పుడే అక్కడి ప్రజలకు అతనెవరో తెలిసింది సాఫ్ట్వేర్ హ్యాక్ కాకుండా దొంగిలించబడింది అలాగైతే మతిపోయింది ఆ మనుషులు ఇలా ఉంటారు అని ఆలోచిస్తూ మునిగిపోయారు ఇది ఎప్పుడు సిస్టంలోకి ప్రవేశించింది మరియు ఎప్పుడు సిస్టం నుండి నిష్క్రమించింది తమకు తెలియకుండానే సాఫ్ట్వేర్ను అదృశ్యం చేశారు అన్ని విధాలుగా చాలా కాలం పనిచేయలేదు సిస్టంలో వెతికినా వారికి ఏమీ దొరకలేదు వారు దానిని సాధించలేదు మరియు ఇప్పుడు వారు దానిని అనుభవిస్తున్నారు ఈ వ్యవస్థలలో నిజంగా ఏదైనా ఉందా సాఫ్ట్వేర్ చాలా కాలం వరకు అందుబాటులో ఉంది కానీ ఏమీ లేదు భేటీ అనంతరం సంజయ్ సింఘానియాకు చెప్పారు సంజయ్ సింఘానియా ఫోన్ని డయల్ చేయడం ప్రారంభించాడు ఈ దుఃఖం వల్ల ఫోన్ పదే పదే బిజీ అయిపోయింది వార్త ఇవ్వడానికి లేదా యాన్ ఇతరులను అడిగారు సంజయ్ సింఘా ఇప్పటికే నియాకు ఫోన్ చేశాడు సాఫ్ట్వేర్ అకస్మాత్తుగా సిస్టమ్ నుండి అదృశ్యమైంది ఇది పూర్తయిన తర్వాత సైబర్ సెక్యూరిటీ వ్యక్తులు సంజయ్ సింఘానియాను పిలవడానికి ప్రయత్నిస్తుంది ఎవరైనా కలిగి ఉన్నారని చెప్పడం సిస్టంలోకి చొరబడి సాఫ్ట్వేర్ను దొంగిలించాడు నేను తీసుకున్నాను కానీ సంజయ్ సింఘానీ ఫోన్ బిజీగా ఉంది దీని వలన వారి మనస్సు సంజయ్ సింఘా మరింత దిగజారడం నియాకు తెలుసు ఆమె చేతితో నానో పిరుదులు చేసింది కదా ఆ సైబర్లు పూర్తిగా బయటపడ్డాయి భద్రతా సిబ్బంది ముందు అయాన్ సంజయ్ సింఘా ముందుగా నియాకు ఈ విషాద వార్త అందించాడట సంజయ్ సింఘా తన ఫోన్కి డయల్ చేశాడు కానీ నా స్వంత నంబర్ని చూడగానే నేను ఏడుస్తున్నానని అర్థమైంది ఈ సమస్య మళ్లీ పెద్ద కుంభకోణంగా మారింది ఇష్టం లేకపోయినా చేశాను సంజయ్ సింఘానియా ఫోన్కి సమాధానం ఇవ్వాలి నిద్ర లేవగానే ప్రమాదకరమైన నవ్వు వినిపించింది అయాన్ యొక్క ఈ ప్రమాదకరమైన నవ్వు విన్నట్లు అనిపిస్తుంది సంజయ్ సింఘానియా గుండె బలంగా కొట్టుకుంది అతని గుండె చాలా వేగంగా కొట్టుకుందని తెలుస్తోంది కోరుకున్నప్పటికీ కాసేపటికి అతని నోటి నుండి శబ్దం ఆ తర్వాత కొంత సమయం వరకు బయటకు వెళ్లలేదు ప్రయత్నించిన తర్వాత సంజయ్ సింఘానియా చెప్పారు సంజయ్ సింఘానియా నోటి నుండి హలో ఇది విన్న అయాన్ ఏమి జరిగిందో చెప్పాడు మిస్టర్ సంజయ్ సింఘానియా మీకు హలో చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఎందుకు సమయం పట్టిందని సంజయ్ సింఘానియా అన్నారు మీరు నన్ను ఎందుకు పిలిచారని అయాన్ చెప్పాడు మీరు నేరుగా పాయింట్కి వచ్చారు కాబట్టి వెళ్దాం నేను మీకు ఒక వార్త ఇవ్వబోతున్నాను ఇది విని లండన్ మొత్తం నీ కాళ్ల కింద జారిపోయింది సంజయ్ సింఘానియా భయపడుతూ అడిగాడు మీ హృదయం ఉంటే అయాన్ ఏ వార్త చెప్పారు అది బలహీనంగా ఉంటే కొంత సమయం వరకు దాన్ని బలోపేతం చేయండి అది తీసుకుని మీరు నిలబడి ఉంటే అయాన్ పక్కన కూర్చోండి ఇది విన్న సంజయ్ సింఘాకు కోపం వచ్చింది త్వరత్వరగా చెప్పవలసినది చెబుతూనే నా దగ్గర ఇంకా తక్కువ ఉంది చెప్పండి అయాన్ అన్నాడు సరే సరే అయాన్ మీకు చెప్తాను మీ గొప్ప సైబర్ అని ఇంకా చెప్పారు నేను సెక్యూరిటీ వ్యక్తులతో కలిసి ఉన్నాను మీ నానోబోట్ దోమలన్నింటినీ పట్టుకోండి అయాన్ నుండి ఇది విన్న తర్వాత సంజయ్ సింఘానియా గుండెల్లో పిడుగుపడింది నిలబడిన సంజయ్ సింఘానియాకు అభిమానం ఉండాలి వెళ్లడం వల్ల హఠాత్తుగా కిందపడిపోతాడు అతను అయాన్ మాటలను నమ్మడు సంజయ్ సింఘానియా నుంచి ఎలాంటి స్వరం రాకపోవడంతో అయాన్కి తన సంగతి అర్థమైంది ఈ వార్తల కారణంగా సంజయ్ సింఘానియా హాబీ స్టేజ్ నేను అయాన్కి చేరుకున్నాను ఏదో చెప్పాలి అర్థం కాలేదు మరియు అయాన్ ఫోన్ని డిస్కనెక్ట్ చేసింది సంజయ్ సింఘా ఫోన్ను డిస్కనెక్ట్ చేసిన తర్వాత కూడా ఫోన్ని నా చెవి దగ్గర కొంతసేపు ఉంచుతుంది ఆ తర్వాత అతని సైబర్ సెక్యూరిటీ వ్యక్తులు కూడా సంజయ్ పిలుస్తుంటే ఆ గొంతు వినిపించింది సింఘానియా ఫోన్ కాల్ హాబీ దశలోనే ఉంది ఇదే సైబర్ మ్యాన్ దాన్ని ఎత్తుకుని చెవిలో పెట్టుకున్నాడు భద్రతా నిపుణులు వ్యక్తులు గైక్వాడ్ కుటుంబం సంజయ్ సింఘానియాకు సహాయం చేసింది సంజయ్ సింఘానియా మైతే విషయమంతా చెప్పగానే నోరు విప్పింది వారు ఫోన్ని డిస్కనెక్ట్ చేసినప్పుడు తెరిచి ఉంటుంది అప్పుడు నియా చేతి నుండి సంజయ్ సింఘా దానిని ఇస్తాడు ఫోన్ ముక్కలు ముక్కలుగా పడిపోయింది సంజయ్ సింఘానియా పని విడిపోయింది ఇప్పుడు లోపల ఒకేసారి చాలా భిన్నమైన భావోద్వేగాలు ఇది మరియు దీని కారణంగా తలెత్తడం ప్రారంభమైంది అతను నిర్ణయించుకోలేకపోయాడు అతను ఆలోచిస్తున్నాడు సంజయ్ సింఘా దేని గురించి ఆలోచిస్తున్నాడు కొడుకు ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నాడని చెప్పారు నానో బట్స్ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా
గైక్వాడ్ కుటుంబం చేయి దాటిపోయింది. అతను తన కుటుంబంతో ఏమి చేస్తాడని ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? అతని వ్యాపారానికి ఏమి జరుగుతుందో అని ఆలోచిస్తున్నారా? గైక్వాడ్ కుటుంబం కూడా ఆశ్చర్యంగా ఉంది. సంజయ్ సింధానియా మరియు ఆమె కుటుంబాన్ని సజీవంగా ఉంచుతుంది, వెళ్ళిపోయినా అతని వ్యాపారంలో సాయం ఉండదు అని కూడా ఆలోచిస్తున్నాడు. కాల్చి చంపిన తర్వాత మృత్యుంజయ్ చక్రవర్తి ఆ డీల్ కూడా సంజయ్ సింధనియా ఆగిపోయింది. పెద్ద భయం అనిపించింది. చక్రవర్తి గ్రూపులతో డీల్ కుదరక ముందే రాన్ అనే ఈ ఇబ్బంది ఎవరినైనా బాగా ప్రభావితం చేస్తే అతను పెద్ద నేరం చేసినట్లయితే అతను మరియు అతని కుటుంబం మొత్తం రోడ్డు మీదకు వస్తుంది. ఇదంతా కలిసి ఆలోచించడం వల్ల మెల్లగా సంజయ్ సింధనియాకు గుండెలో నొప్పి మొదలవుతుంది. నొప్పి క్రమంగా పెరిగింది, పోయింది మరియు ఇప్పుడు ఆ గుండె నొప్పి సంజయ్ సింధానియా దీని కారణంగా భరించలేనిదిగా మారింది. పెద్దగా అరవడం మొదలుపెట్టి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆ సమయంలో సంజయ్ సింధా ఆస్పత్రిలో ఉన్నారు. అక్కడ అతనితో పాటు అతని మేనేజర్ అరుణ్ సింగ్ కూడా ఉన్నాడు. సంజయ్ సింధా అక్కడ ఉన్నారు. నియాను వెంటనే అదే ఆసుపత్రిలో చేర్చారు. నిజానికి సంజయ్ సింధా వచ్చిన వెంటనే అది పూర్తయింది. అతను కేకలు వేయడంతో బయట నిలబడ్డాడు. బాడీగార్డ్స్ మరియు మేనేజర్ అరుణ్ సింగ్ త్వరగా సంజయ్ సింధా లోపలికి వచ్చి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. నియాను వెంటనే అదే ఆసుపత్రిలో చేర్చారు. కొద్దిసేపటికే ఈ వార్త పబ్లిక్గా మారింది. ముంబైలో దావానలంలా వ్యాపించింది. సంజయ్ సింధానియా అతిపెద్ద వ్యాపారవేత్త, అతనికి గుండెపోటు వచ్చింది మరియు అతని పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఈ వార్త అయాన్కి కూడా చేరడానికి చాలా సమయం పట్టింది. నియా మరణవార్త తెలిసిన వెంటనే సంజయ్ సింధా ఫీల్ కాలేదు. ఈ పరిస్థితిని అయాన్ అర్థం చేసుకోలేకపోయాడు. ఆ విషయానికి ఆయనకి సంతోషమో దుఃఖమో తెలిసిపోయింది. ఈ గుండెపోటు అనేక కారణాల వల్ల వస్తుంది. అయాన్ వచ్చాడు. సంజయ్ సంతోషించాడు. దీంతో సింధనియా చనిపోయి బాధపడుతోంది. ఇంత త్వరగా చంపేస్తానని అనుకున్నాడు. అయాన్ మరణానికి ముందు అతన్ని బిచ్చగాడుగా చేస్తాడు. ఏ ధరకైనా అయాన్ కోరుకున్నాడు. కానీ సంజయ్ సింధా, అయాన్ వీటన్నింటి నుండి రక్షింపబడతాడు. విషయాలను వదిలివేసి ఆ విషయాలకు తిరిగి వెళ్లడం. అతను లండన్ బ్యాంక్లో చూడటం ప్రారంభించాడు. అయాన్ను సంజయ్ సింధా లాకర్ నంబర్ 999 నుండి తీసుకువచ్చారు. నియాకు గుండెపోటు వార్త వచ్చింది, విస్మరిస్తుంది మరియు మీ అంశాలు ప్రభావం తర్వాత అన్ని విషయాలు ఎవరు అతన్ని బయటకు తీసుకెళ్లి లండన్లో ఉంచుతారు. బ్యాంక్ లాకర్ నంబర్ 999 లోపల కనుగొనబడింది. అయాన్, ముందుగా మీ ఫోన్ని సైలెంట్ మోడ్లో పెట్టండి. కానీ అయాన్ దానిని టేబుల్ పై ఉంచాడు. ఇప్పటి వరకు తనను ఎవరూ ఇబ్బంది పెట్టకూడదనుకున్నాను అని కరే అయాన్ పశ్చాత్తాపపడ్డాడు. తన కుటుంబానికి సంబంధించిన ఈ చాలా పెద్ద వ్యక్తి ఆ రహస్యం తెలియడానికి ఏడాది పట్టింది. అయాన్ ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టాడు అని ఆ పత్రాలను పరిశీలించిన తర్వాత తెలుస్తోంది. అందులో ఏమున్నది? దొంగలను చేసింది లండన్లోని ఓ బ్యాంకుపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఆ పత్రాలను లెక్కించిన తర్వాత అయాన్కి తన వయసు 8 అని తెలుసు. పత్రాలన్నీ ఆ పత్రాలే చదివిన తరువాత అయాన్ అతను అని తెలుసుకుంటాడు. మిట్టల్ గ్రూప్స్ కింద ఉన్న ప్రతి కంపెనీ అజయ్ మిట్టల్ పేరు మీద పేపర్లు ఉన్నాయి. అయాన్ ఇదంతా చూసి ఉద్వేగానికి లోనయ్యాడు. మిట్టల్ గ్రూపులకు చెందిన 3 కంపెనీల్లో 80% చెల్లించారు. మీకు 2 షేర్లు ఉంటే కంపెనీలో ఒక్కో షేరుకు 70 మరియు అయాన్కు 3 కంపెనీల్లో 50% వాటాలు ఉన్నాయి. దాని విలువను ఊహించడం హాబీగా మారింది. అన్ని షేర్ల విలువ దాదాపు లక్షల కోట్లలో ఉంది. ఒక్కో కంపెనీలో మిగిలిన షేర్లు గాని ఉంటాయి. అతను చక్రవర్తి గ్రూపులకు చెందినవాడు మరియు తరువాత చాలా మంది ఉన్నారు. వారి తర్వాత వచ్చిన పెద్ద సమూహాలకు చెందినవారు. అయాన్ భారతదేశంలోనే టాప్ ర్యాంక్ హోల్డర్. ఈ విషయానికి మా అమ్మ డైరీ ద్వారా తెలుసుకున్నాను. అది మిట్టల్ కుటుంబ వారసుడు అజయ్ మిట్టల్ మరియు అయాన్ తండ్రి అజయ్ రహేజా అదే వ్యక్తి. దీని అర్థం ఆయనకు అర్థం కావడం లేదు. అతని తండ్రి మిట్టల్ కుటుంబానికి చెందినవారైతే అయాన్ మామ మయాంక్ మాత్రమే వారసుడు. మయాంక్ గజా అయాన్ భార్య అయితే రహేజా ఎవరు? మామయ్య ఉంటే అమ్మ డైరీలో ఇలా ఉండేది. అజయ్ మిట్టల్ మాత్రమే అని ఎందుకు రాశారు? మిట్టల్ ఖాన్ వారసుడు అజయ్ మాత్రమే. రహేజా అజయ్ మిట్టల్ ఆపై మయాంక్ రహేజా. అయాన్ ఈ విషయాలన్నింటి గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? ఇప్పుడు మయంక్ రహేజా కూడా మతిస్థిమితం కోల్పోయాడు. అయాన్కి అయాన్ మిస్టరీగా మారింది. ఈ ఆలోచనలన్నింటినీ పక్కన పెడుతుంది మరియు ఆ 2 డైరీల వైపు చేతులు ఎత్తండి. అయాన్ డైరీపై ఇప్పుడే తన చేతికి వచ్చినట్లు కనిపిస్తోంది. పాస్తో ఇంటికి చేరుకోగానే అయాన్ ఎందుకంటే తలుపు వద్ద పెద్ద శబ్దం తడబడ్డాడు. కాని చాలా తక్కువ. అయాన్ పడిపోకుండా కాపాడుకున్నాడు మరియు కోపంతో వెర్రివాడు. ఎవరు ఫక్ అని తనతో చెప్పుకుంటూ అయాన్ నన్ను ఇబ్బంది పెట్టడానికి ఇక్కడికి వచ్చాడు. ఆ పెద్దగా తలుపు తట్టిన చప్పుడు అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇక తట్టుకోలేక అయాన్ ముందుకు సాగిపోయాడు. అన్ని తరువాత మీ వస్తువులన్నింటినీ దాచిపెట్టి తలుపును మూసివేయండి.
దాన్ని తెరవడానికి తలుపు చేరుకుంటుంది పుస్తకాన్ని తెరవడానికి ముందు. అయాన్ అలా భావించాడు ఖచ్చితంగా స్నేహ ఉంటుంది కానీ అయాన్ డోర్ వచ్చినప్పుడు అప్పుడు అతని ముందు చాలా తెరుచుకుంటుంది చెమటలు పట్టే అందమైన అమ్మాయి నిలబడి ఉంది అయాన్ ఆమె గురించి ఆందోళన చెందాడు. కాబట్టి అతను ఆమె నుండి దూరంగా చూశాడు. కుదరలేదని ఆ అమ్మాయి చెప్పింది దయచేసి నన్ను కాపాడండి అంటూ గూండాలు నన్ను వెంబడిస్తున్నారు నన్ను చంపేవాళ్లు అయాన్ మాటలు చదవండి. నేను ఏమీ ఆలోచించకుండానే ఓడిపోయాను అయాన్ ఆ అమ్మాయిని లోపలికి పిలుస్తాడు. ఆమెను చూసిన తర్వాత అతను చాలా నష్టపోయాడు కానీ కొంత సమయం తర్వాత మాత్రమే నిలబడింది బయట నిలబడి ఉన్న అయాన్ని చూసినప్పుడు అయాన్ అతని ముందు ఆగాడు. వారు అయాన్ ఆలోచనలో పడిపోవడం చూశారు. కదిలినప్పుడు అయాన్ తన స్పృహలోకి వస్తాడు. అతను స్పృహలోకి వచ్చిన వెంటనే అతను మనిషిని అడుగుతాడు అయాన్కి ఫోటో చూపించిన ఆ వ్యక్తికి ఏమైంది? మీరు ఈ అమ్మాయిని ఇక్కడ చూశారని చెప్పారు ఆ ఫోటో అదే అమ్మాయిది అని చూసారా అయాన్ సహాయం అడగడానికి వచ్చానని అయాన్ ఆమెకు చెప్పాడు నేను ఈ అమ్మాయిని ఇక్కడ చూడలేదు అలాంటిది ఏమీ లేదని ఆ వ్యక్తి ఇంకా చెప్పాడు ఆయన్ను దాచుకునే చోటు ఉంది నా ఇంటి పక్కనే ఉన్న పాత ఇంటిని చూస్తున్నాను మాన్షన్ వైపు చూపిస్తూ అన్నాడు ఎవ్వరూ రాని వెళ్ళని ప్రదేశం ఇది ఇక్కడి ప్రజలు ఈ భవనాన్ని హాంటెడ్ మాన్షన్ అని పిలుస్తారు. ఎవరైనా ఉంటే నేను అనుకుంటున్నాను పేరు ద్వారా తెలుసు బహుశా ఈ పాత దెయ్యం దాక్కుంటోంది అయాన్ మాటలు భవనంలో దాగి ఉండాలి ఇది విని వారు ఆ భవనం వైపు నడవడం ప్రారంభించారు. అయాన్ 8 నుండి 10 అడుగుల దూరంలో ఉన్నట్లు చూస్తాడు. బలమైన మరియు గురించి ఉన్నాయి పొడవాటి గడ్డంతో ఉన్న అతడిని ఎవరూ చూడలేదు. ఈ వ్యక్తులు అమత్ పూరి కాదని చెప్పగలరు నిండుగా గడ్డం ఉండడం వల్లే ఇలా ఉన్నాడు. అయాన్ చక్కగా రూపొందించబడ్డాడు మరియు ఈ విషయాన్ని సులభంగా చెప్పగలడు. వారు సాధారణ దుస్తులు ధరించవచ్చు బహుశా అయాన్కు ఎవరైనా అంగరక్షకులు ఉండవచ్చు. ఎందుకో అర్థం కాలేదు తపోరిలా కనిపించే అంగరక్షకులు అందాల రాణిని ఎందుకు అనుసరించాలి? ఈ విషయానికి తెలుసుకునేందుకు అయాన్ అక్కడికి వచ్చాడు ఆ అందమైన అమ్మాయిని బయటకు అడగాలని నిర్ణయించుకున్నా మరియు మీ ఇంటికి తిరిగి వెళ్లి తలుపు మూసివేయండి అతను అయాన్ని లోపలి నుండి లాక్ చేస్తాడు. అమ్మాయి కనిపించకపోవడంతో అయాన్ ఆమెకు ఫోన్ చేశాడు. వారిని బయటకు రమ్మని అడిగాడు అయాన్ ఇక్కడ నుండి వెళ్ళిపోయాడు మరియు ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాడు. అయాన్ చిన్నలో ఆ అందమైన అమ్మాయి ఉంది అయాన్ ఇంటి వంటగది నుండి బయటకు వస్తాడు. ఆమె అందాన్ని మరోసారి కోల్పోయి చూసింది అతను ఆ అందమైన అమ్మాయిని చూసిన తర్వాత వెళ్తాడు అయాన్ లోపల ఏదో జరగడం మొదలైంది అమ్మాయి ఉన్నప్పుడు అయాన్ దాచలేకపోయాడు అయాన్ ముందు కారులో కూర్చున్నాడు కాబట్టి అయాన్ ఆమెను చూడటం ప్రారంభించాడు కాబట్టి ఆమెను చూస్తూ ఉండండి అయాన్ మొదటిసారి ఒక అమ్మాయి చేతిలో ఇబ్బంది పడతాడు నన్ను ఈ విధంగా ఆకర్షించింది ఈ అమ్మాయి స్నేహ కంటే అందంగా ఉంది అలాంటి అమ్మాయి అందంగా అమాయకంగా ఉండేది. అంతకుముందు అయాన్ తన జీవితమంతా లోపలే గడిపాడు అయాన్ ఇప్పుడు ఆమెను మరియు ఆమె అందాన్ని చూశాడు. ఈ అమ్మాయి అందాన్ని జాగ్రత్తగా చూడటం మొదలుపెట్టాడు ఆమె కళ్లను చూడగానే అయాన్ గుండె ఆమెలో మునిగిపోయింది. ఆమె కాటన్ మెత్తని బుగ్గలతో అతను ఏమి చేస్తున్నాడు? పెదవులు చూడగానే అయాన్ మనసులోంచి వెళ్ళిపోయింది. అయాన్ మనసు ఆ స్థితికి చేరుకుంది ఆమెను ముద్దు పెట్టుకోబోయాడు కానీ అయాన్ అలా చేస్తే ఆ అమ్మాయికి హాని జరుగుతుందని తెలుసు. అయాన్ ఇప్పుడు కూడా ఆమె దృష్టిలో పడతాడు అతను ఎప్పుడూ అమ్మాయితో డేటింగ్ చేయనట్లు చూస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా చూడలేదని అర్థమైంది. వాహనం చాలా సేపటి నుంచి అతనికేసి చూస్తున్నట్టు అనిపించింది. ఆ అమ్మాయి ఇప్పుడు మామూలుగా ఉందా? అతని ఆలోచనల నుండి బయటకు తీసుకురావడానికి ఆమె ముందు చిటికెలు వేస్తుంది కానీ కారు చాలా లోతుగా ఉంది అలాంటి చిటికెడు అని నా మదిలో మెదిలింది అది అతనిపై ఎలాంటి ప్రభావం చూపలేదు మీ చిటికెడు ప్రభావం లేదు ఆ అమ్మాయి అయాన్ని చూసి ఆలోచనల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు చివరగా అయాన్ స్పృహ తిరిగి పొందాడు మరియు అయాన్ స్పృహలోకి రావడం ఆ అమ్మాయి చూసింది నువ్వు ఎక్కడ ఉన్నావు అయాన్ తనని పోగొట్టుకున్నాడని చెప్పింది అతడిని చూసి అయాన్ లాగానేనో అంటాడు అతను తనవాడని చెప్పలేకపోయాడు అలా అయితే అయాన్ ఆలోచనల్లో కూరుకుపోయాడు నేను ఆమెకు చెబితే బహుశా ఆమె బాధపడి ఉండేది నేను అయాన్తో మాట్లాడాలనుకోలేదు మార్చేసి ఈ గూండాల మీదే అంటున్నాడు మీరు ఎందుకు వెనుకబడి ఉన్నారని అమ్మాయి చెప్పింది ఈ వ్యక్తులు నా కుటుంబ సభ్యులు అయాన్ ఆ అమ్మాయిని వెనుకే ఉంచుతున్నాడు ఇది విన్న అతను ఏమి చెప్పాలని అడిగాడు నేను నమ్మలేకపోతున్నాను మీ కుటుంబం మిమ్మల్ని అనుసరించిందని గూండాలను పంపారని అమ్మాయి చెప్పింది ఇది ఇలా ఉంది అయాన్ ఇంకా ఇలా ఎవరు అని అడిగాడు నిన్ను చంపే కుటుంబం ఉంది మేము గూండాలను పంపవచ్చు అని ఆ అమ్మాయి చెప్పింది నన్ను చంపడానికి ఈ గూండాలు ఇక్కడకు వచ్చారని నువ్వు రాలేదు కానీ నన్ను పట్టుకుని వెనక్కి తీసుకెళ్ళు వచ్చారా అది కావాలా అని అయాన్ అడుగుతాడు ప్రజలు ఆ అమ్మాయిని ఎందుకు పట్టుకోవాలనుకుంటున్నారు
నేను ఇంటి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చానని కైజులి చెప్పింది. నేను వచ్చాను. అతని మాటలు విన్న అయాన్ నోరు తెరిచి ఉంది. అయాన్ వెళ్ళి, మీరు మీ ఇంట్లో ఉన్నారా అని అడిగాడు. ఆ అమ్మాయి ఎందుకు చెప్పింది, నా తాత నన్ను తన వ్యాపారంలోకి బలవంతం చేస్తాడు. నేను నిరాకరించినప్పుడు నేను అభివృద్ధి చెందాలనుకున్నాను. అప్పుడు వారు నన్ను అభివృద్ధి చేయమని బలవంతం చేశారు. నన్ను కోల్పోయేలా చేయడానికి ప్రయత్నించారు. అయాన్ తన ఇంటిని వదిలి ఆమె నుండి పారిపోవాల్సి వచ్చింది. మీరు ఏ కుటుంబం నుండి వచ్చారు మరియు అని అడుగుతుంది. నేను ఇంకా మీ పేరు కూడా చెప్పలేదు. అయాన్ నుండి ఇది విన్న తర్వాత అమ్మాయి అడిగింది. ఆమె నవ్వడం ప్రారంభించింది మరియు ఆ తర్వాత అయాన్ కూడా నవ్వడం ప్రారంభిస్తుంది. ఆ అమ్మాయి నా పేరు చెప్పినట్లుంది, అనుష్క గైక్వాడ్, మరియు నేను గైక్వాడ్ కుటుంబం. నేను అయాన్ నుండి వచ్చాను మరియు అతని మాటలు వింటూ ఆనందిస్తాను. అది జరిగిందని అతను నమ్మలేకపోయాడు. అతను అదే గైక్వాడ్ కుటుంబానికి చెందినవాడని చెప్పబడింది. చక్రవర్తి, మిట్టల్ కుటుంబానికి శత్రువులు. అయాన్ మళ్ళీ ఈ దేశంలో గైక్వాడ్ అని అనుకుంటున్నాడు. ఇంటి పేరు చాలా కుటుంబాలు ఉంటాయి కాబట్టి ఇది అవసరం. ఈ అమ్మాయి అదే గైక్వాడ్ కుటుంబానికి చెందినది కాదా? పరోక్షంగా తన శత్రువు. ఈ అనుమానాన్ని నిర్ధారించేందుకు అయాన్ అమ్మాయి మనసులో ఏముందో అడగండి. ఆ అమ్మాయి అంటే అనుష్క లోపలికి నడుస్తోంది. గైక్వాడ్, మీరు చెప్పింది పూర్తిగా నిజమని చెప్పారు. అవును, నేను ఈ దేశంలోని అతిపెద్ద కుటుంబానికి చెందినవాడిని. నేను గైక్వాడ్ కుటుంబానికి చెందినవాడిని. అయాన్ గుండె దాదాపు పగిలిపోయింది. ఇది అనుష్క నుండి విన్న అయాన్ ఆమెకు చెప్పింది. మీ తాతగారి పేరు సమీర్ అని గైక్వాడ్ ఉన్నాడు. అనుష్క అవును అని తల ఊపాడు మరియు అయాన్ మనస్సులో ఏ చిన్న సందేహం ఉంది, ఆ అమ్మాయి అతనెవరో అని కూడా పూర్తిగా అనుమానించాడు. అయాన్ వాష్ రూమ్ యొక్క సాకు ముగిసింది. లోపలికి వెళ్లి సరిగ్గా తనిఖీ చేసిన తర్వాత తయారు చేస్తుంది. ఆ అమ్మాయి నిజమేనని నిర్ధారించినట్లు తెలుస్తోంది. ఆమె కాసేపు అలా మాట్లాడుతోంది. శోధించిన తరువాత అయాన్ యొక్క ఈ సందేహం కూడా తొలగించబడాలి. ఎందుకంటే ఆమె నిజంగానే ఉంది. ఆమె చెబుతుండగా అయాన్ బయటకు వచ్చి ఆమెతో చెప్పాడు, ముంబైలోని ఈ ప్రాంతంలో మీరు ఏమి చేస్తారు? నాలో నేను ఒకడిని అని అనుష్క చెప్పింది. ఇక్కడ పాత స్థలం ఉందని స్నేహితుడు చెప్పాడు. అక్కడ నుండి అందరూ పారిపోయే భవనం, మరియు ఇది మీరు ఈ ప్రాంతానికి త్వరగా రాలేదా అని అయాన్ అడిగాడు. అలాంటప్పుడు ఆ భవనంలోనే ఎందుకు ఉండకూడదు? నా ఇంటికి రావడానికి ప్రత్యేక కారణం ఏమీ లేదు. వారు నాకు చాలా మంచివారు అని అనుష్క చెప్పింది. మేము దగ్గరగా వచ్చాము కాబట్టి నాకు చాలా సమయం ఉంది. ఆ మందిర ద్వారం చేరుకోవడం నాకు సాధ్యం కాలేదు. నాకు చేతనైనప్పటికీ నేను తలుపు తెరిస్తే అయాన్ అంటాడు. ఓపెన్ చేయకపోతే అనుష్క ఎక్కడికి పోతుంది? నువ్వు బస్సు తెరిచావు కదా అని నవ్వుతూ చెప్పింది. అది సరిపోతుంది. అప్పటికే అర్ధరాత్రి అయింది మరియు అకస్మాత్తుగా బయటి నుండి వారు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఎడతెగని పెద్ద అరుపు ఇద్దరినీ చేసింది. బయటి నుండి దృష్టిని ఆకర్షించింది. అరుపులు మరియు స్వరాలు విన్న అయాన్ మరియు అనుష్క ఇద్దరూ బయటకు వచ్చి చూశారు. ఆ పాత భవనం ద్వారం వద్ద ఉన్న వ్యక్తులు అయాన్ మరియు షౌక్ భారీ గుంపు. నేను చనిపోయినట్లుగా ఉంది. ఇది ఉన్న ప్రదేశం. ప్రజలు వెళ్లడానికి భయపడ్డారు. అరుదుగా ఈ పాత హాంటెడ్ మాన్షన్ చుట్టూ మనిషి. ఇక్కడ ఎవరు సంచరించేవారు మాత్రమే ఇక్కడ తిరిగేవారు. అయాన్కు భవనం యొక్క పాత నిజం తెలియదు. తెలుసుకోవడానికి ఆ పాత భవనం అనుష్క గేటు వైపు కదలడం ప్రారంభించింది. అయాన్ నన్ను గదిలో ఉండమని అడిగాడు. కానీ చివరికి అతను కూడా అయాన్తో ఉన్నాడు. ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి అని అయాన్ భయపడ్డాడు. అయాన్ చంపిన వ్యక్తులు తిరిగి రాగలరా? ఆ మాన్షన్ అడ్రస్ చెప్పి అయాన్ ఇలా రెచ్చగొట్టాడు. అందరూ ఆ భవనం తలుపు దగ్గర ఆలోచిస్తున్నారు. ఆ మందిరం గుమ్మానికి చేరుకుంటుంది. అయాన్ దగ్గర దాదాపు 8 నుండి 10 మంది వరకు ఉన్నారు. అందరినీ పక్కకు వదిలేసి ఎదురుగా వచ్చేసరికి వారంతా ఉద్వేగంతో అక్కడ స్తంభించిపోయారు. అక్కడ అనుష్క కనిపించనంత మంది మృతదేహాలు పడి ఉన్నాయి. వాహనం ఎవరిని వెతుక్కుంటూ వచ్చిందో ఆ భవనం. చనిపోయిన వారిని లోపలికి పంపించాడు. ఏదో జంతువు ఉన్నట్లు అనిపించింది. అవి చెడుగా ఖర్చు చేయబడ్డాయి. ఆయనను తప్ప దాదాపు అందరినీ చూశారు. ఈ మృతదేహం పరిస్థితి చూసి నాకు అసహ్యం కలిగింది. ఆయనకు ప్రపంచంలో చేరడం సరిపోలేదు. ఎందుకంటే అయాన్ ఉత్కర్ష్ శ్రీవాస్తవను వివాహం చేసుకున్నాడు. మృతదేహాన్ని అధ్వాన్నమైన పరిస్థితులకు పంపించారు. అయాన్ నా ముందు ఏమీ లేదు. ఆ తర్వాత అనుష్క వైపు చూస్తున్నాడు. కొంత సమయం తర్వాత అనుష్క చూసింది అయాన్ తిరిగి అయాన్ ఇంటికి వెళ్తాడు. అనుష్క మృతదేహం పరిస్థితి ఇలా ఉందని వెల్లడించారు. అక్కడున్న వారిని చూడలేకపోయాను. వారిలో ఒకరు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు రాకముందే ఆయనకు కొన్ని ఆధారాలు లభించాయి. అయాన్ విశ్వాసాన్ని మాత్రమే కనుగొనాలనుకున్నాడు. లోపలికి వెళ్లిన వారికి అది సాధ్యం కాలేదు. చాలా క్రూరంగా మరియు బయట ఏదో చంపబడ్డాడు. అయాన్కి తన చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి కూడా తెలియదు.
ఆరా తీస్తే అతనికి తెలిసింది ఏ మనిషి తన పని నుండి తిరిగి వస్తున్నప్పుడు అతను ఇక్కడ చాలా మృతదేహాలను చూశాడు. భవనం వదిలివేయబడింది మరియు చుట్టూ ఎవరూ లేరు. మొదటి ప్రభావం వల్ల ఆ మనిషి ఏదో చేశాడు. జనం గుమిగూడి ఈ శవాన్ని చూశారు. వచ్చిన అయాన్కి ఈ వార్త సరిపోలేదు. పోలీసులు అక్కడికి రాగానే అయాన్ చూస్తున్నాడు. వెళ్లి ఆ మృతదేహాల నుండి ప్రజలందరినీ తీసుకువెళతాడు. ఇలా చేయడం ప్రారంభించి ఆ ప్రాంతాన్ని చుట్టుముడుతుంది. అయాన్ ఉంటే ఆ మాన్షన్ కథ అబద్ధం. ఈ భవనం గురించి ఎప్పుడూ నమ్మలేదు, దేనిని నమ్మలేదు. కాని ఈరోజు ఆ మాన్షన్కి వెళ్లేవాళ్లు జరిగిన పరిస్థితిని చూస్తే యాన్యాకు ఖచ్చితంగా అర్థమైంది. అతను ఆ భవనంలో ఉంటాడో లేదో ఖచ్చితంగా ఉంది. కొంత లోతైన రహస్యం ఖననం చేయబడింది. బహుశా ఈ వ్యక్తులు వీటి వల్ల రహస్యం తెలిసి ఉండాలి. ప్రజలు చాలా క్రూరంగా చంపబడ్డారు. అప్పుడే కొంతమంది పోలీసులు అయాన్ వద్దకు విచారణకు వెళ్లారు. ఎప్పుడు అని అయాన్ చెప్పారు. ప్రజల అరుపులు విని అతను ఇంకొన్ని ప్రశ్నలు వేసి బయటకు వచ్చాడు. పోలీసులందరూ అయాన్ను దాటి వెళతారు. ఆ తర్వాత ఈ భవనం బయటి వ్యక్తి అయాన్ ఉన్నాడు. అతను తలుపు వైపు చూస్తే అతను గ్రహించాడు ఈ తలుపు బయట నుండి మాత్రమే లాక్ చేయబడింది, పోయినట్టు చూసింది. ఈ భవనం యొక్క గేటు ఎప్పుడూ తెరవబడలేదు. అయాన్ ఆ భవనం లోపలికి చూడటానికి వెళ్లాడు. ఇది పూర్తి చీకటి దుప్పటిలా కనిపిస్తుంది. ఈ భవనంలో చంద్రుడు చుట్టబడ్డాడు. లైట్ వెలుతురు ఆ భవనం గుండా వస్తోంది. కొన్ని విషయాలు తేలికగా చూపించబడ్డాయి. ఆమె ఆ భవనానికి వచ్చినప్పుడు అయాన్ వైపు శ్రద్ధ చూపుతోంది. అతను ఆ భవనంలో ఒక మూలన ఆగాడు. అయాన్ ఆ మూలలో నీడను చూస్తాడు. అక్కడ ఎవరో నిలబడి ఉన్నట్టుంది. అవును. కొంత సమయం తర్వాత అయాన్ ఒకటి తర్వాత అక్కడ ఉంటాడు. అయాన్ ఈ మూలలో చాలా నీడలను చూస్తాడు. కొన్ని సెకన్ల పాటు మొత్తం 4 నీడలు కమ్ముకున్నాయి. ఆమె ఎవరితో కనిపించిందో అయాన్కు నచ్చింది. అయాన్ మొదట నాపైనే కన్నేశాడు. అయాన్ ఎలా భావించాడో నమ్మలేకపోయాడు. అది అతని కళ్లలో ఏదో ఒక ఉపాయంలా అనిపించింది. అయాన్ మళ్ళీ అక్కడ చూసి ఏదో గందరగోళం నెలకొంది. కొద్దిసేపటి తర్వాత అయాన్కి అక్కడ వెన్నెల వెలుగు కనిపించింది. వెలుగులో ఒక నీడ కనిపిస్తుంది అనే భ్రమను పోగొట్టడానికి సరిపోతుంది. ఈ భవనంలో ఏదో లోపం ఉందని అయాన్కి అర్థమైంది. కాబట్టి చాలా మందికి సమస్య ఉంది. అయాన్ ఒకరితో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. తాను చిత్తడిలో చిక్కుకుపోయానని అయాన్కి తెలుసు. అతని ప్రకారం అతను బహుశా నీడలను చూశాడు. అయాన్కి ఏమైనప్పటికీ కొన్ని మానవుల ఆత్మలు ఉన్నాయి. కాని అయాన్కి ఇప్పుడు నమ్మకం కూడా లేదు. ఏ ధరకైనా ఆ పాత భవనం లోపల పాతిపెట్టిన రహస్యాలను వెలికి తీయాలనుకున్నారు. అయాన్ అప్పుడు అక్కడ ఏదో పెద్దది ఉన్నట్లు చూస్తాడు. రైళ్లు వచ్చి ఆగుతాయి. వీటిలో చాలా ఉన్నాయి. చాలా మంది ఖరీదైన దుస్తులు ధరించి బయటకు వస్తున్నారు మరియు ఈ భవనం వైపు వెళ్లడం ప్రారంభించండి. వారిని చూసి యాన్ తనలో తాను ఆ విషయానికి చెప్పుకుంటాడు. రాజ్కుమార్ జిందాల్ మరియు స్నేహ ఇక్కడ ఏమి చేయాలి? అయాన్ అది ఖరీదైనది చూసినప్పుడు రాజ్కుమార్ జిందాల్, స్నేహ కారు దిగుతున్నారు. మీరు అక్కడ ఉంటే అయాన్ జనాల నుండి కొంచెం వెనుకకు వెళ్లి ముందుకు సాగాలి. పోలీసులు జరుగుతున్న డ్రామాను చూడటం మొదలు పెట్టారు. ఇన్స్పెక్టర్ రాజ్కుమార్ జిందాల్కు వెళ్లేవాడు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్ అని హుయ్ చెప్పాడు. ఈ భవనం నాదే అని రాజ్కుమార్ జిందాల్ చెప్పారు. నేను ఈ భవనాన్ని ఇటీవల కొన్నాను. చాలా మంది ఉన్నారని ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ చెప్పారు. చాలా మృతదేహాలన్నీ లభ్యమయ్యాయి. రాజ్కుమార్ జిందాల్ పరిస్థితి పోలీసుల కంటే దారుణంగా ఉంది. ఇన్స్పెక్టర్ని పక్కకు తీసుకెళ్లిన తర్వాత నేను మీ నుండి ఒక అభ్యర్థనను కలిగి ఉన్నాను అని అతను చెప్పాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ సార్ ఏం చెప్పాలో చెప్పారు. నేను రాజ్కుమార్ జిందాల్కు సహాయం చేయగలను. ఈ సందర్భంలో నాది లేదా నాది అని చెప్పారు. పోలీసులు కంపెనీ పేరును ప్రస్తావించకూడదు. ఇన్స్పెక్టర్ మీ ఉద్దేశ్యం ఏమిటి సార్ అన్నాడు. మీ యువరాజు జిందాల్ ఇలా ఉంటే ఇవన్నీ మీడియాకు వస్తే, నా భవనం చుట్టూ రక్తం ఉంటే అది నన్ను మరియు నా సంస్థ పరువు తీస్తుంది. బహుశా నా కంపెనీకి అంతకంటే చాలా ఎక్కువ కావాలి. పోలీస్ ఇన్స్పెక్టర్ రాజ్కుమార్ వల్ల అతనికి హాని కలుగవచ్చు. జిందాల్ నుండి ఇది విన్న తర్వాత నేను ఆలోచించడం ప్రారంభించాను. రాజ్కుమార్ జిందాల్ ఆ పోలీసుల వద్దకు వెళ్తాడు. ఆలోచనలో కూరుకుపోయి కనిపించడం ఎలా ఉంటుంది? అతను పోలీసు ఇన్స్పెక్టర్ అని చెప్పాడని మీరు అనుకుంటున్నారా? బహుశా కొంతమంది ఇక్కడ గుమిగూడి ఉండవచ్చు. ఈ వ్యక్తులు భవిష్యత్తులో కొన్ని సమస్యలను కూడా సృష్టిస్తారు. అక్కడ రాజ్కుమార్ జిందాల్ ఉండొచ్చు. ప్రజలను చూసి ఇలా అన్నాడు. కాబట్టి 8 నుండి 10 మంది మాత్రమే ఉన్నారు మీరు అని రాజ్కుమార్ జిందాల్ ఇంకా చెప్పారు. ప్రజలను మరియు మీడియాను ఇక్కడి నుండి పంపించండి. ఈ వ్యక్తులను వేరే చోట చంపమని చెప్పండి. తర్వాత రాజ్కుమార్ జిందాల్ను ఇక్కడకు విసిరారు. అది విన్న పోలీసు ఇన్స్పెక్టర్ రాజ్కుమార్ చాలాసేపు జిందాల్ వైపు చూస్తూ ఉండిపోయాడు. ఈరోజు రాజ్కుమార్ జిందాల్ లాంటి వారితో చేసినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ మనిషిని చూసి ఉండకపోవచ్చు. అతను కోరుకున్నా ఏమీ చేయలేడు.
కాబట్టి అతను రాజ్కుమార్ జిందాల్ మాటల్లో అవుననే అనిపిస్తోంది. ఆపై అక్కడ ఉన్న ప్రజలకు అతను రాజ్కుమార్ జిందాల్ను ఇంటికి తిరిగి పంపిస్తాడు. ఎప్పుడు స్నేహతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మీడియా అక్కడికి చేరుకోగానే పోలీసులు ఇన్స్పెక్టర్ అదే విషయానికి వాళ్లకు చెప్పాడు. చెప్పమని రాజ్కుమార్ జిందాల్ అడిగాడు. ఇదంతా చూసి అయాన్ మనసులో నవ్వుకున్నాడు. నేను ఈ వ్యక్తులను అక్కడికి పంపాను మరియు అది అందరూ చనిపోయారు అని చెబుతున్నాడు. ఈ పోలీసు వారిని ఎక్కడో చంపి ఇక్కడ పడేశారు. అయాన్ నవ్వుతూ తన గదికి తిరిగి వెళ్లాడు. ఆ విషయానికి పోలీసు ఇన్స్పెక్టర్కి తెలుసని తేలింది. అతను రాజ్కుమార్ జిందాల్ మాట వినకపోతే నిజమే, అతను తన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉంది. శాంతిభద్రతలు ధనవంతుల చేతుల్లో ఉన్నాయి. ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ఒక కీలుబొమ్మ. స్థలాన్ని పరిశీలించిన తర్వాత ఆ మృతదేహాలన్నీ అయాన్ తలుపుతో అక్కడి నుండి బయలుదేరాడు. అయితే పోలీసులు మాత్రం నిలబడి ఇదంతా చూస్తున్నారు. జనం వెళ్లిపోయిన తర్వాత అయాన్ మళ్లీ ఓ లుక్కేశాడు. ఆ మాన్షన్ వేసుకుని తనలో తానే చెప్పుకున్నాడు, అతి త్వరలో నేను మీ రహస్యాన్ని తెలియజేస్తాను, ప్రపంచానికి బయటకు ఇది చెప్పి వస్తాను. అయాన్ తలుపు తీస్తాడు. లోపలికి వెళ్లి అనుష్కని చూసింది. అయాన్ తన దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుని ఏడుస్తున్నాడు. అతను వెళ్లి ఆమె కన్నీళ్లను అడిగాడు మరియు ఇలా అన్నాడు, ఇప్పుడు ఎందుకు అంత ఏడుస్తున్నావ్ అయాన్? అతను మళ్లీ మరియు మరింత బిగ్గరగా అడిగిన తర్వాత అయాన్ ఏడుపు ప్రారంభించి అతని చెంపలపై చేతులు వేసింది. తన నోటిని తన చేత్తో ఎత్తాడు. అడుగుతుంది, చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? అతని కళ్లలో నుంచి నీళ్లు ఎందుకు వస్తున్నాయి? అయాన్ ఈ ప్రశ్న అడగడానికి కారణం తెలుసుకోవాలంటే కొంతకాలం తర్వాత ఇది మళ్లీ పునరావృతం కావడం ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె సమాధానం చెబుతుంది. విన్న తర్వాత అయాన్కి ఎలా అనిపిస్తుంది? తన సంగతి చెప్పుకోలేకపోయాడు. ఈ సమాధానం ఆయన్కి ఈరోజు వరకు అనిపించేలా చేసింది. అనుష్క లాంటి అమాయకపు అమ్మాయిని తను చూడలేదు. నేను అయాన్ని చూశాను మరియు ఇప్పుడు నేను ఆ అనుభూతిని పొందాను. ఆ అమాయకపు అమ్మాయి అమాయకత్వానికి అతను వెర్రివాడు. అయాన్ అలాంటి సమాధానం ఊహించాడు. ఆ వ్యక్తులు అని అనుష్క చెప్పింది. అతను తన ఇంటిని విడిచిపెడితే అతని వల్ల మరణం సంభవిస్తుంది. ఆమె పారిపోయి ఉండకపోతే ఈ రోజు చాలా మంది జీవించి ఉండేవారు. ఆ తర్వాత ఆయన చెప్పిన మాటలు ఆయనను కలిసిపోయాయి. అనుష్క మనసులో ఏదో ఫీలింగ్ మొదలైంది. అతని వల్ల చాలా కుటుంబాలు నష్టపోయాయని చెప్పారు. కోల్పోయిన ప్రజలు మరియు అనేక కుటుంబాలు తమను కోల్పోయారు. ఆయనే అన్నదాతలను పోగొట్టుకున్నాడు. నియంత్రణ తీసుకుంటుంది మరియు మీరు మొదట అని చెప్పారు. అయాన్ని చాలా అడిగిన తర్వాత శాంతించండి. అయాన్ అలా చెప్పడంతో ఆమె శాంతించింది. మీకు అలాంటి దశలు ఉన్నాయని మీకు తెలియదు. తీయగానే ఇలాంటివి జరుగుతాయని తెలిస్తే ఇది జరిగి ఉంటే మీరు ఖచ్చితంగా ఇలా చేసి ఉండేవారు కాదు. ఇది అదృష్ట ఆట అని అర్థం చేసుకోండి. అనుష్క ఇప్పటికీ వారు నా కోసం వెతుకుతున్నారు అని చెప్పింది. ఈ క్రమంలోనే తాను హత్యకు గురయ్యానని అయాన్ చెప్పాడు. వారు మీ అంగరక్షకులు అని, మీ యజమానిని రక్షించడం మీ పని. వారు మిమ్మల్ని రక్షిస్తారని అర్థం చేసుకోండి. నన్ను చంపేశారు అని అనుష్క చెప్పింది. అయితే వారి కుటుంబాల పరిస్థితి ఏమవుతుంది? నా వల్ల తన కుటుంబంలో ఒకరిని కోల్పోయిన ముఖ్యమైన సభ్యుడిని కోల్పోయామని ఆయన చెప్పారు. మీ కుటుంబంలో ఇంతమంది ఉన్నారా? అయాన్ తన కుటుంబాన్ని చూసుకుంటాడు. ఇది విన్న అనుష్క కాస్త ప్రశాంతంగా అనిపించింది. తన అనుష్క ప్రశాంతంగా ఉందని అయాన్ భావించాడు. ఈ ట్రిక్ పని చేయడానికి అనుష్క మౌనంగా ఉందని అయాన్ భావించాడు. దాన్ని పూర్తి చేయాలనే అతని కుటుంబీకుల పథకం ఫలించింది. అయితే అనుష్క యాన్ను ఏడిపించడం అయాన్ తప్పు వైపు చూస్తే నా కుటుంబం అని చెప్పింది. వారు ప్రజలకు ఉరిశిక్షల వంటివారు. నేను నా గౌరవాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అయాన్ మీ గురించి ఏమి అడిగాడు? అంటే నా అని అనుష్క చెప్పింది. హృదయం లేని వారు అయాన్ అంటాడు. మీరు మీ కుటుంబం గురించి ఇలా అంటున్నారు. అయాన్ గురించి అనుష్క ఎలా ఆలోచిస్తుంది? ఇప్పుడు నేను అనుష్క కళ్లతో చూడటం మొదలుపెట్టాను. కన్నీళ్లు కూడా వస్తున్నాయి. కాబట్టి అయాన్ అతనికి చెప్పాడు. తన రుమాలు ఇచ్చి నువ్వు అంటున్నాడు మొదట శాంతించి చివరగా చెప్పు. అనుష్క శాంతించింది మరియు అయాన్ అది చూసి ఆమె నా కుటుంబంలో ఉందని చెప్పింది. మా కుటుంబానికి అధిపతి మాత్రమే నియమిస్తాడు. అతను ఏది చెప్పినా ఎవరికైనా వెళ్తాడు. ఎవరైనా వారి మాట వింటే ఖర్చు పెట్టాల్సిందే. వారు చెప్పేది నమ్మరు. మీరు విషయాలను నిర్లక్ష్యం చేస్తే అప్పుడు వారు ఆయన్ను ఇలా శిక్షిస్తారు. అయాన్కి చర్చలు వినడం చాలా ఇష్టం. అతని ప్రకారం అలా చేయడం అంటే నియంతృత్వం. ఒకరి స్వంత కుటుంబ సభ్యులను ఎలా శిక్షించగలరు అని అయాన్ అనుష్కను అడిగాడు. మీ కుటుంబం మిమ్మల్ని రకరకాలుగా శిక్షిస్తుంది. ఆ శిక్షను అనుష్క తన ప్రియమైన వారికి చెప్పింది. ఇవ్వడానికి రూల్ బుక్ను సిద్ధం చేశారు. ఏ తప్పుకు ఏ శిక్ష విధించారో రాసి ఉంది. ఆ రూల్ బుక్ చూసిన తర్వాతే వెళ్తా ఆయన తప్పులకు శిక్ష అనుభవిస్తారు. క్రమంగా అది మరింత ఆశ్చర్యకరంగా మారింది. మీ కుటుంబం గురించి అయాన్ అడిగాడు. ఈ వింత రూల్ బుక్లో అతిపెద్ద శిక్ష ఎవరు?
అవును, మనం ఎప్పుడన్నా అంటోంది అనుష్క. మీ కంటే తక్కువ హోదా ఉన్న కుటుంబం నుండి ఎవరైనా ప్రజలు ప్రేమలో పడినప్పుడు వారు మా కుటుంబం నుండి త్రోసివేయబడ్డారు మరియు అతని పేరులో గైక్వాడ్ ఇంటి పేరు యొక్క శక్తి. అయాన్ అంటున్నాడు, ఇంటి పేరు బలం అంటే ఏమిటి? మా కుటుంబం చాలా పెద్దది, అందుకే మా కుటుంబం సంఖ్యాపరంగా విభజించబడింది. దీనివల్ల అయాన్ తన శక్తుల గురించి తెలుసుకుంటాడు. ఇది విన్న తర్వాత నేను ఏమీ చెప్పలేకపోయాను. అయాన్కి ఓ విషయానికి అర్థమైందని అనుష్కకు అర్థమైంది. అనుష్క రావడం లేదు మా అని కుటుంబంలోని ప్రతి శాఖకు ఒక సంఖ్య ఇవ్వబడుతుంది, ఒకటి బలమైన శాఖకు, ఆపై ఆ తర్వాత నా కుటుంబంలో వారి బలాన్ని బట్టి ప్రస్తుతం మొత్తం 8 శాఖలు ఉన్నాయని ఆయన చెప్పారు. మీరు ఏ శాఖకు చెందిన వారని అనుష్క చెప్పింది. నేను మొదటి శాఖ నుండి. మా నాన్న పేరు వరుణ్ గైక్వాడ్ మరియు గైక్వాడ్ కుటుంబంలో ఉన్నాడు. అతని పేరు చాలా పెద్దది. అయాన్ కూడా వరుణ్ గైక్వాడ్ గురించి చాలా విన్నాను. మీది అని అయాన్ అనుష్కను అడిగాడు. కుటుంబం చాలా విచిత్రమైనది, నాకు అలాంటిదేమీ లేదన్నారు అనుష్క. తాతయ్య నన్ను చాలా ప్రేమిస్తారు కానీ నేను మొదటి నుంచి అతని వ్యాపారంపై ఆసక్తి లేదు. కాదు, దీనివల్ల అతనికి నా మీద చాలా కోపం వచ్చింది. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనే కోరిక ఉండేది. కానీ తాత నన్ను వ్యాపారంలోకి వెళ్లమని బలవంతం చేశాడు. మేనేజ్మెంట్ కోర్సు కోసం న్యూయార్క్కు పంపండి, చదువు పూర్తయిన వెంటనే అక్కడి నుంచి ఇచ్చాను. కాబట్టి వారు నన్ను వ్యాపారంలోకి లాగారు. నేను ప్రయత్నించినప్పుడు నేను నా ఇంటి అయాన్ నుండి పారిపోయాను అని చెప్పింది. మీ తల్లిదండ్రులు డాక్టర్ కావాలనే మీ కలలో నువ్వు సహాయం చేయవు అని అనుష్క చెప్పింది. నేను మీకు ఇదివరకే చెప్పాను అని నా కుటుంబ సభ్యులు కోరుకున్నది చేస్తారు. ఎవరి సంతోషం భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుందా? దాని అర్థం ఏమీ లేదు. ప్రజలందరూ వారి స్వంతం, ప్రజలు విశ్రాంతి తీసుకునేలా విషయాలను నమ్మండి, మీరు మీ జీవితాన్ని గడపవచ్చు అని ఆయన చెప్పారు. ఇంటి నుంచి పారిపోతే పట్టుకుంటారు. మీ కుటుంబం మీకు ఎలాంటి శిక్ష విధిస్తుంది? అయాన్ మాటలు విన్న తర్వాత అనుష్క చెప్పింది, నాకు తెలియదు, ఎందుకంటే ఈ రోజు వరకు నా కుటుంబంలో ఎవరూ అలాంటి పని చేయలేదు. అయాన్ అప్పుడు మీది అని చెప్పారు. మీరు అనుష్కను పట్టుకుంటే ఏమవుతుంది? నేను ఎప్పటికీ పట్టుబడను అని చెప్పింది, ఎందుకంటే ఇప్పుడు నేను స్థలాలను మారుస్తూ ఉంటాను, తద్వారా నా కుటుంబ సభ్యులు నన్ను చేరుకోలేరు. ఆమె మాటలు విని అయాన్ తలుచుకుని నవ్వగలిగాడు. ఇలా చేస్తే అని చెప్పినట్లుంది. అనుష్క ఖచ్చితంగా పట్టుబడుతుందంటే ఆశ్చర్యం కలుగుతుంది. హుయిమీ గురించి ఏమి చెప్పారు అంటే ఇప్పటి వరకు మీది అని అయాన్ చెప్పారు. ఈ విషయానికి కుటుంబ సభ్యులకు తెలిసింది. మీ స్నేహితులందరూ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు, ఇక్కడే గార్డులు చనిపోయి ఉండాలి అంటున్నారు అనుష్క. అది అలా అయితే నేను వీలైనంత త్వరగా చేయాలి. ఈ మాట చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆమె మంచం నుండి లేవడం ప్రారంభించిన తర్వాత అయాన్ ఆమెకు చెప్పింది, ఆగి, ముందుగా నా ఉద్దేశ్యం చెప్పాను, ఆ తర్వాత అయాన్ నిర్ణయం తీసుకోవాలి, వినండి. ఆ సంభాషణ విని అనుష్క అక్కడే ఆగిపోయింది. మరియు అయాన్ మరింత చెప్పే వరకు వేచి ఉంది. అని అయాన్ కూడా చెప్పినట్లు కనిపిస్తోంది. ఈ గార్డులందరూ చంపబడ్డారని తెలుసుకోవాలి, కాబట్టి మీరు కూడా దీని గురించి తెలుసుకోవాలి. అనుష్క కాస్త ఆలోచించి అవుననే చెప్పింది. బహుశా అయాన్ కాకపోవచ్చు, కాని ఇది ఖచ్చితంగా ఆ ప్రజలందరూ ఆలోచిస్తూ ఉండాలి. కాబట్టి మీరు ఈ ప్రాంతానికి చెందిన వారని అనుకోవచ్చు. అనుష్క పారిపోయిందంటే ఏమంటారు? అంటే మీ అయాన్ అంటున్నాడు, మీ కుటుంబ సభ్యులు ఈ విధంగా భావించవచ్చు, మీరు ఈ ప్రాంతంలో ఉండండి మరియు మిమ్మల్ని మీరు కనుగొనండి, పట్టుబడటానికి ఖచ్చితంగా వేచి ఉండదు, మీరు దీన్ని చేస్తారు మరియు మీరు ఇక్కడ నుండి అయాన్ ముందుకు వెళతారు. ఈ ఆలోచన వల్ల మీ అని చెప్పారు. కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఈ ప్రాంతంలో ఉంచుతారు వారి ప్రకారం, ఎందుకంటే అస్సలు వెతకరు, అందుకే నువ్వు ఇక్కడ ఉండలేవు. ఇది మీకు ఉత్తమమైన మరియు సురక్షితమైన ప్రదేశం. అయాన్ నుండి ఈ విషయానికి విన్న తర్వాత అనుష్క ఆ ప్రాంతంలో ఉంది. ఆమె అయాన్ని అయాన్లా చూడటం ప్రారంభించింది. ఆ అబ్బాయిని ఆమె ఇంతవరకు చూడలేదు. అయాన్ వాదన విన్న అనుష్క కాసేపు తదేకంగా చూస్తూ నువ్వు అని చెప్పింది. అంత కాన్ఫిడెన్స్తో ఎలా చెప్పగలవు? నా కుటుంబం నన్ను ఇక్కడ కోరుకోవడం లేదు, నేను నిన్ను కనుగొంటాను అని అయాన్ చెప్పాడు. సాధారణ వ్యక్తుల ఆలోచన గురించి చెప్పండి, తాను వారి స్థానంలో లేడని అయాన్ చెప్పాడు. ఇలా రావడానికి మరో కారణం కూడా ఉందంటున్నారు అనుష్క. ఈ ఏరియా అని అయాన్ చెప్పే కారణం ఏంటి? చాలా ఈ పాత భవనం కారణంగా అపఖ్యాతి పాలైంది. దీని కారణంగా ఇక్కడ సమానత్వం లేదు, ప్రజలు జీవిస్తున్నారు, మీరు ఉంటే వారికి తెలుసు, ఇక్కడ దాక్కుంటే ఖచ్చితంగా పట్టుబడతారు. అందుకే అనుష్క ఇక్కడికి రారు. ఇంతమంది వచ్చి ఉంటే అయాన్ చెప్పి ఉండేవాడినని చెప్పింది. నువ్వు తప్పించుకోవడానికి అదో భవనం, ఈ భవనం నాది ఎలా అవుతుంది అంటోంది అనుష్క. నా కుటుంబ సభ్యులు సహాయం చేస్తారని అయాన్ చెప్పారు. భవనం వెనుక చిన్న అడవి, ఎవరైనా ఇక్కడికి వస్తే ఆ అడవి మీకు ఇస్తుంది అయితే అని అనుష్క చెప్పింది. మీరు చెప్పింది నిజమైతే నేను ఇక్కడ ఒక విషయానికి చెబుతున్నాను, నేను రోజులు ఉండగలను,
అయాన్ చెప్పారు. ఇంతకు ముందు మీరు ఇక్కడ ఎలా జీవించగలరు? యాన్ అతనితో తన మాటలను నెరవేర్చగలనని. అయితే మీది అని అనుష్క ఇప్పటికే చెప్పింది. కుటుంబ సభ్యులకు ఏవైనా సమస్యలు ఉంటే ఎలాగైనా మీ ఇంట్లో అతనితో మాట్లాడతాను. నాకు చాలా గదులు ఉన్నాయి కాబట్టి వాటిలో ఒకటి నాకు కావాలి. అనుష్క మాటలను వాడుకుందాం. ఇది విన్న అయాన్ నా కుటుంబం కాదు. ఓ ఐయామ్ సో సారీ అంటూ అనుష్క చెప్పింది. అనుష్క ముందుకు వెళ్తే ఇబ్బంది లేదు అని అయాన్ చెప్పాడు. మీ కుటుంబం ఎక్కడికి వెళ్ళిందని అయాన్ చెప్పారు. కొంచెం బాధగా అనిపించి 1 ఇయర్ అంటాడు. మొదట బాంబు పేలుడులో చనిపోయాడు. అనుష్క ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్లలేదు. మరి నేను ఇక్కడ ఉండగలనా అని చెప్పింది. అయాన్ కాసేపు ఆలోచించి చెప్పాడు. సరే, మీరు మీకు కావలసినంత కాలం ఇక్కడ ఉండగలరు. అయితే ఆయన ఆ మాటను ఉచ్చరించగానే కానీ అనుష్క ఏం చెప్పింది కానీ అయాన్ చెప్పింది. నేను దాదాపు ఇంటికి దూరంగా ఉంటాను. నేను ఇక్కడ ఉన్నాను మరియు కొన్నిసార్లు నేను ఇక్కడ ఉంటాను. ఇక్కడ వంట చేయకపోతే ఏం చేస్తావు? అదంతా నేను చూసుకుంటాను అంటోంది అనుష్క. ఆ తర్వాత అయాన్ తన ఫోన్ నంబర్ ఇచ్చేవాడు. మరియు అయాన్ ఆమెకు తన నంబర్ను కూడా ఇచ్చాడు. మరియు అతను తన గది వైపు వెళుతున్నప్పుడు చెప్పాడు, ఏదైనా సమస్య ఉంటే అప్పుడు తలుపు తట్టండి లేదా. అయాన్ తన గుమ్మానికి చేరుకున్నాడు. అనుష్క అతడిని పిలిచి చెప్పింది, నేను అడగడానికి ఒక విషయానికి ఉంది. అయాన్ చెప్పారు. ఏం అడగాలి అని అడగండి. అనుష్క సిగ్గుపడుతుంది ఏమి జరిగిందో చూసి. అయాన్, ఏయ్, నన్ను అడగండి. మీరు ఎందుకు సిగ్గుపడుతున్నారని అడగాలనుకుంటున్నారు? నీ పేరు ఎలా ఉంటుందో అనుష్క చెప్పింది. అనుష్క మాటలు విన్న అయాన్ ఏమంటున్నాడు అని నవ్వుతూ నా ఇంట్లో చెబుతాడు. మీరు ఉండబోతున్నారు మరియు నా పేరు కూడా మీకు తెలియదు. నేను తొందరపడుతున్నాను అని అడ్రస్ అనుష్క చెప్పింది. అయాన్ భయంతో నీ పేరు అడగడం మర్చిపోయాడు. నా పేరు అయాన్ రహేజా అని చెప్పింది. ఆ తర్వాత అయాన్కి అనుష్క ఓకే చెప్పింది. తన గదికి వెళ్ళి అని ఆశ్చర్యపోతూ అయాన్ దానిని లాక్ చేశాడు. ఇక్కడ అనుష్కకు ఆశ్రయం కల్పించి సరైన పనే చేశాడు. అయాన్ ఈ ఆలోచనను పక్కన పెట్టాడో లేదో మరియు ఆ 2 డైరీలు బయటపడ్డాయి కాబట్టి ఆ రహస్యాల నుండి ఇప్పటి వరకు కుదరలేదు కాబట్టి తెర తొలగిపోయింది. అయాన్ అన్నింటికంటే ఎక్కువగా బ్రహ్మ జీవితాన్ని గడుపుతున్నాడు. ముందుగా ఒక చిన్న డైరీని తీసుకుని చూశాడు. ఆ డైరీపై కూడా అదే పేరు రాసి ఉంది. ఇందులో నుంచి పూర్ణిమ చక్రవర్తి. అయాన్ ఈ డైరీ కూడా ఉంటుందని నేను ఆశ్చర్యపోయాను. అయాన్ రెండో డైరీ కూడా అతని తల్లిదే. తెరుచుకుంటుంది కానీ ఆ డైరీ పూర్తిగా అది ఖాళీగా ఉంది. అక్కడ ఏమీ వ్రాయబడలేదు. అయాన్ ఆ ఇతర డైరీని పక్కన పెట్టాడు. మళ్ళీ మొదటి డైరీని తీసుకుని చదువుతున్నాడు. ఆ డైరీ మొదటి పేజీలు మొదలు పెడదాం కానీ అయాన్కి 10 ఏళ్ల తర్వాత అర్థమైంది అని రాశారు. ఆ తర్వాతే ఈ కథ ఎక్కడ అని చెప్పుకున్నారు. పాత డైరీ ముగిసింది మరియు మరొకటి ఉంది. పేజీని తిప్పి చదవడం ప్రారంభించాడు. ప్రారంభం రోజర్స్ గ్రూప్ ఉన్నప్పుడు ప్రపంచంలో చక్రవర్తి మరియు మిట్టల్ కుటుంబం గ్యాంగ్ సహాయంతో పట్టుకున్నారు. గైక్వాడ్ కుటుంబాన్ని నాశనం చేయడం ద్వారా దాదాపుగా మోకరిల్లింది. చదివేటప్పుడు ఆయన్ను ఆ తర్వాత తీసుకొచ్చారు. అప్పుడు అయాన్ తన వృద్ధాప్యాన్ని ప్రారంభించాడు. ప్రశ్నలకు సమాధానాల కంటే కొత్త ప్రశ్నల రాక ఇప్పుడు అయాన్ ఆ కొత్త ప్రశ్నలను అడగడం ప్రారంభించాడు. అయాన్కి తలనొప్పి మొదలవుతుంది. నాకు ఇంకా ఉంది అని మీరే చెప్పారు. పాత ప్రశ్నలకు కూడా సమాధానం లేదు మరియు ఈ డైరీని ఇక్కడ చదివిన తర్వాత నేను వంటి ప్రశ్నలు మదిలో మొదలయ్యాయి. నేను ప్రయత్నించినప్పటికీ దాని గురించి నాకు ఏమీ తెలియదు. డైరీలో అలాంటి సమాచారం ఉంది. ఈ కారణంగా ఆయన నిర్ణయించుకోలేకపోయారు. అది మిట్టల్ కుటుంబం మరియు చక్రవర్తి కుటుంబం. ప్రజలు ఎక్కువ ఎగ్జిక్యూషనర్ రకం లేదా గైక్వాడ్ కుటుంబ సభ్యులు. ఆ డైరీ చదివాక అయాన్ ఏమీ ఆలోచించలేకపోయాడు. అతని కుటుంబం విడిగా జీవిస్తుందని నేను ఆందోళన చెందాను. వారి ఇంటి పేరును వారి స్వంతంగా మార్చుకోవడానికి అదే కుటుంబం అంటే మిట్టల్ కుటుంబం మరియు అయాన్కు చక్రవర్తి కుటుంబం బాధ్యత వహించింది. నిజానికి ఆ డైరీలో తల పట్టుకున్నాడు. నిజానికి ఆ డైరీలో రాసుకున్నట్లు రాసి ఉంది. రోజర్స్ గ్రూప్ 10 సంవత్సరాలు పాలించినప్పుడు తర్వాత క్రమంగా చక్రవర్తి వైపు పనిచేయడం మొదలుపెట్టారు. మిట్టల్ కుటుంబం మినహా గైక్వాడ్ కుటుంబం వారు క్రమంగా వైపు మళ్లడం ప్రారంభించారు. గైక్వాడ్ కుటుంబం వైపు మొగ్గు చూపుతోంది. చక్రవర్తి కుటుంబాన్ని, మిట్టల్ కుటుంబాన్ని చూస్తున్నారు అని రోజర్స్ గ్రూపును హెచ్చరించింది. దీని ప్రభావం ఈ వ్యక్తులకు చాలా ప్రమాదకరంగా ఉంటుంది. రోజర్స్ గ్రూప్ పై బెదిరింపు ప్రభావం లేదు మరియు కొన్ని నెలల తర్వాత ఈ సమూహం రోజర్స్ గ్రూప్ అని ప్రకటించారు. పూర్తిగా గైక్వాడ్ కుటుంబంతో రోజర్స్ గ్రూప్ నుండి ఈ ప్రకటన వారి కోసమే కొద్ది రోజుల్లోనే చాలా ప్రమాదకరమని తేలింది. చక్రవర్తి కుటుంబం తర్వాత బ్లాక్ బీటిల్ గ్యాంగ్గా ఏర్పడింది. రోజర్స్ గ్రూప్ లిక్విడేట్ చేయడానికి ఒప్పందం. బ్లాక్ బీటిల్ గ్యాంగ్ ప్రజలకు అందించిన రోజర్స్ సమూహం చేరే ముందు ఎవరైనా రాత్రిపూట నలుపు తొలగించబడింది. బీటిల్ గ్యాంగ్ ముగిసింది మరియు ఇది చక్రవర్తి ఖాన్ కుటుంబం మరియు మిట్టల్ కుటుంబం ముఖం మీద చెంపదెబ్బ తగిలింది. ఈ చెంపదెబ్బ తగిలింది ఇద్దరికీ. కుటుంబం ఇప్పుడు ఒకే ఒక మార్గం గురించి ఆలోచిస్తోంది. దీంతో మరోసారి ముఠా పాలనకు తెరపడింది.
ఇరు కుటుంబాలు ఐ గ్యాంగ్ని చెదరగొట్టారు. ప్రజలందరినీ బయటకు తీసుకొచ్చి ఏకం చేశాడు. చాలా రోజుల తర్వాత విశ్లేషించారు చక్రవర్తి మరియు మిట్టల్ కుటుంబ సభ్యుల తర్వాత ఈ ముఠా గురించి అఘోరీ అనే వ్యక్తికి తెలిసింది. ఆయన్ను నాయకుడిగా ప్రకటించిన తర్వాత ఇద్దరు రోజర్స్ గ్రూప్ నాయకుడితో సహా ప్రతి ఒక్కరినీ కుటుంబం చంపింది. మనిషి సయోధ్య మరియు మోసానికి పిలుపునిచ్చారు. వారిని హత్య చేసి పాతాళలోకంలో పాతిపెట్టాడు. మరోసారి ఎఫ్ గ్యాంగ్ పాలనలోకి వచ్చింది. అయితే ఈ హై గ్యాంగ్ మునుపటి కంటే చాలా భిన్నంగా ఉంది. గైక్వాడ్ కుటుంబం ఒకప్పుడు బలహీనంగా ఉంది, అప్పుడు క్యూలో చాలా పైకి వచ్చారు ఏ గ్యాంగ్. అది ఇప్పుడు చక్రవర్తి మరియు మిట్టల్ కుటుంబంతో. దానికి కారణం అతను పాడడంలో బలహీనుడు. కుటుంబానికి ఎలాంటి హాని చేయలేకపోయాడు. దీని కారణంగా ఇప్పుడు గైక్వాడ్ కుటుంబానికి చక్రవర్తి మరియు ఉన్నారు. ఇప్పుడు భారతదేశం మిట్టల్ కుటుంబ స్థాయికి చేరుకుంది. ఈ మూడే దాదాపు వ్యాపారాన్ని నియంత్రిస్తాయి. ఈ ముగ్గురు కుటుంబం చేతుల్లోకి వచ్చారు. కుటుంబాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా కేంద్ర హోంమంత్రి మణికాంత్ పాటిల్ మూడు కుటుంబాలను ఏకం చేయడం ద్వారా శాంతి మణికాంత్ పాటిల్కు తెలుసునని స్టే ఇచ్చింది. ఇది గ్యాంగ్ వార్ లేదా దేశాన్ని అపహాస్యం చేస్తుంది. ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారి ఉండవచ్చు, అందుకే ఆ మూడు కుటుంబాలను బెదిరించాడు. వారు ఎవరైనా దాడి చేస్తే కాబట్టి ఇది వారి కుటుంబ భవిష్యత్తుకు సరైనది. మణికాంత్ పాటిల్ ఈ దాడి జరగదు ముప్పు వారిపై మరియు ముగ్గురిపై చాలా ప్రభావం చూపింది. కుటుంబ సభ్యులు ఒకరికొకరు వాగ్దానం చేసుకున్నారు. ప్రజలు ఎప్పుడూ ఒకరికొకరు శారీరకంగా హాని చేసుకోరు. బట్వాడా చేయదు మరియు వ్యాపారం ద్వారా నిర్వహించబడుతుంది. ఇలాగే వ్యవహరిస్తారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. గైక్వాడ్ కుటుంబం క్రమంగా వ్యాపారాన్ని చేజిక్కించుకుంది. మిట్టల్ గ్రూప్స్ మరియు చక్రవర్తి సాకుతో సమూహాలపై రహస్య దాడులు చేయడం ప్రారంభించండి. ఈ విషయానికి ఇరు కుటుంబాలకు తెలియడంతో తర్వాత మణికాంత్ పాటిల్ వద్దకు వెళ్లాడు. మణికాంత్ పాటిల్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. గైక్వాడ్ కుటుంబం ఇలాంటి పని చేసిందని అన్నారు. మిట్టల్ కుటుంబం మరియు చక్రవర్తి లేరు. కుటుంబ సభ్యులకు మణికాంత్ పాటిల్ మాటలు ఇంతకీ ఈ మణికాంత్ పాటిల్ అని మనకు తెలిసింది, అందుకే ఏమీ చేయను. తర్వాత మూడు కుటుంబాలు వ్యాపార యుద్ధంలో చిక్కుకున్నాయి. అప్పుడు ముగ్గురూ ఊహించినదే జరిగింది. కుటుంబాల్లో ఎవరికీ హఠాత్తుగా లేదు. నాల్గవ కుటుంబ సభ్యుడు మరియు వీరు ఉన్నారు. దేశంలోని మూడు రాజవంశాలను విడిచిపెట్టారు. ఇది చూసి ముగ్గురూ నంబర్ 1కి చేరుకున్నారు. ఇప్పుడు దేశం ఎందుకంటే కుటుంబం వెర్రి వెళ్ళింది. అగర్వాల్ కుటుంబం పైభాగంలో కూర్చున్న విషయానికి తెలిసిందే. ఇలా చేయడంతో వారిద్దరికీ తెలిసింది అగర్వాల్ కుటుంబం ఆ ప్రాంత ప్రజలపై దాడి చేసింది. అగర్వాల్ కుటుంబానికి చెందిన వారికి ఇది జరిగిందని తెలుసు. మిట్టల్ మరియు చక్రవర్తి కుటుంబాలది. గైక్వాడ్ కుటుంబంతో అతనికి శత్రుత్వం ఉంది. కేంద్ర హోంమంత్రి మణికాంత్ పాటిల్ కలిసి కుట్ర పన్ని దేశంలో అగ్రస్థానంలో నిలిచారు. గైక్వాడ్ కుటుంబం తొలిసారిగా మిట్టల్కు చేరుకుంది. ఖండాన్ మరియు చక్రవర్తి ఖాండాన్ కలిసి వచ్చాయి. రాత్రికి రాత్రే అగర్వాల్ కుటుంబాన్ని పునరుద్ధరించారు. ఈ వ్యక్తులు నన్ను పాత ప్రదేశానికి తీసుకెళ్లారు. మణికాంత్ పాటిల్ను కూడా బెదిరిస్తే భవిష్యత్తులో ఇలాంటి కుట్ర పన్నితే ఆయన కూడా అక్కడికి చేరుకుంటారు. ఈ పదవి వరకు ఎక్కడి నుంచి అందిస్తారో ఈ మూడు కుటుంబాలు వచ్చి తమలో తాము కూర్చున్నారు. కొంత సయోధ్య మరియు ఒకరి వ్యాపారం జరిగింది. ఇందులో జోక్యం చేసుకోనని హామీ ఇచ్చాను. ఎక్కువ లబ్ధి పొందిన ముఠా ఈ ముఠానే. ఇప్పుడు ఆమె డబ్బు కోసం ఆకలితో ఉంది. ఆమె కోరుకున్నది డబ్బు ఇచ్చేది. ఇప్పుడు వాళ్లతో కలిసిపోయింది. నాల్గవ కుటుంబం వారు కోరుకున్నప్పటికీ ఏమీ చేయలేరు. మూడు కుటుంబాలు ఒకరితో ఒకరు బిజీగా మారవచ్చు మరియు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం మానేశారు. ఏడాది పాటు ఇలాగే సాగింది. కానీ అంటున్నారు అపరిచితులపై ఎంత గెలిచినా ఫర్వాలేదు, కానీ ప్రియమైనవారితో అసాధ్యం. మా కుటుంబం విషయంలో కూడా అదే జరిగింది. మన కుటుంబం కాదు, మన శత్రువుగా మారుతుంది. ఈ పరిస్థితిలో మమ్మల్ని విడిచిపెట్టిన ఇద్దరు వ్యక్తులు పోయారు. చక్రవర్తి కుటుంబానికి చెందిన మా నాన్న అంటే వివేక్ చక్రవర్తి చిన్న కుమారుడు మరియు నా సోదరుడు మృత్యుంజయ్ చక్రవర్తి సంపదను సంపాదించాడు. నేను అజయ్ కూడా ఎక్కువ షేర్ల కోసం అత్యాశతో అతని మద్దతుతో ప్రతిసారీ అతన్ని చంపడానికి చాలాసార్లు ప్రయత్నించాడు. అజయ్ కజిన్ సోదరి వేద మిట్టల్ ఇచ్చేవారు. ఈ రెండు ఒకదానితో ఒకటి కలిసి మనకు అందించాయి. మార్కర్ కంపెనీకి తదుపరి వారసుడు కావాలనుకున్నాడు. ఈ ట్రిక్ని పెద్ద స్థాయిలో ప్లే చేయడానికి. కాబట్టి వారిద్దరూ ఒకరినొకరు పెళ్లి చేసుకున్నారు. ఆపై వంచన ఆట మొదలైంది. మృత్యుంజయ్ మరియు వేదిత వివాహం నుండి మేము అనుభూతి చెందాము. రెండు కుటుంబాలు ఒకరికొకరు దగ్గరవుతాయి వెళ్తుంది. కానీ ఈ రెండూ నెమ్మదిగా చివరకు వ్యతిరేకంగా వారి చెవులు నింపడం ప్రారంభించారు. వాళ్ళిద్దరూ మమ్మల్ని తీసేసే సమయం కూడా వచ్చింది. ఈ రెండు కంపెనీల బాధ్యతలు చేపట్టడం ప్రారంభించాం. దీంతో సంతోషం తప్ప కోపం రాలేదు, ఎందుకంటే మేము పెద్ద భారాన్ని మోస్తున్నాము. వీళ్ళిద్దరి ఆలోచన వాళ్లు స్వేచ్ఛగా మారారని కాదు, భవిష్యత్తులో అని వారు భావించారు. వారికి ముప్పుగా మారవచ్చు. కాబట్టి వారిద్దరూ ఆ రోజు మమ్మల్ని చంపాలని ప్లాన్ చేశాడు. అజయ్
అయాన్లు ఓ హోటల్లో బస చేశారు. మిట్టల్ కుటుంబానికి చెందిన వ్యక్తి మాపైకి వచ్చాడు. ముఠా సభ్యులు పరిమితికి మించి దాడి చేశారు. అఘోరీలకు ఎక్కువ డబ్బు రావడం వల్ల మా ఈ చిన్న కుటుంబాన్ని నాశనం చేయడానికి మా సభ్యులు హోటల్పై దాడి చేశారు. అక్కడ చాలా మంది చనిపోయారు. ప్రజలు హోటల్ మొత్తం తగలబెట్టారు. మా బతుకుపై ఆశలేని సమయంలో ఇచ్చాం. ఆ సమయంలో మా బాడీగార్డు ఒకరు కనిపించలేదు. మా నుండి దేవదూతలా మమ్మల్ని రక్షించాడు. ఆ బాడీగార్డ్ పేరు మయాంక్ రహేజా. ఆ ముంబై తర్వాత మాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఆయన ఇంట్లో మాకు చోటు కల్పించిన చోటికి వెళ్లిపోయారు. క్రమంగా మేము కూడా ఒక కంపెనీని ప్రారంభించాము మరియు మేము మా ఇంటి పేరును మిట్టల్ నుండి రహేజాగా మార్చుకున్నాము. ఆ తర్వాత చిన్నగా ప్రారంభించాం. కంపెనీని ప్రారంభించి క్రమంగా మేము మన పాత రోజుల్లో మరోసారి ధనవంతులమయ్యాం. దాదాపు 5 సంవత్సరాల తర్వాత మళ్లీ అవతారంలో తిరిగి రావడం ప్రారంభించారు. మా జీవితంలో సంజయ్ సింఘానియా పేరు పెట్టండి. మనిషి మన జీవితంలోకి అడుగుపెట్టాడు. ఇంత చదివిన అయాన్ తుఫాను తెచ్చాడు. అతను సమయాన్ని లెక్కించినప్పుడు అతనికి తెలుస్తుంది సంజయ్ సింఘానియా ఎంట్రీ అప్పుడే జరిగింది. ఆయన మొదటిసారి చదువుకోవడానికి ఢిల్లీ వెళ్లినప్పుడు అయాన్ సంజయ్ని మరింత చదవడం ప్రారంభించాడు. సింఘానియా ఎవరో తెలియగానే అతను తయారు చేసిన అంపర్ దగ్గరికి వస్తున్నప్పుడు అతను అబుల్ ఆజాద్ అనే ముఠా ద్వారా మనల్ని అంచివేయడానికి దాని వల్లే సంజయ్ సింధా దొరికాడు. లోపలికి వచ్చి నియాతో కలిసి పని చేయాల్సి వచ్చింది. ఆపై మేము అతని నీడలో పెరగడం ప్రారంభించాము. మా జీవితంలో మరో తుఫాను. మా స్నేహితుడు ఉత్కర్ష్ శ్రీవాస్తవ ఎవరి పేరు మరియు అతని కవల సోదరుడు మనీష్ శ్రీవాస్తవ కలిసి మనం ఎప్పటికీ ముందుకు సాగలేము. మనకు ఈ రెండు ఉండే వరకు పెరగడానికి అనుమతించబడుతుంది. ఉద్దేశాలు తెలిసే సమయానికి చాలా ఆలస్యం కావచ్చు. అప్పుడే యాంటీబయాటిక్ మందులు తీసుకోవడం మొదలుపెట్టాం. మనల్ని ప్రపంచవ్యాప్తంగా ఎదిగేలా చేసే డిజైన్ ఇది. చాలా మందికి హాని కలిగించేది. ఇది ఆసియాకు చెందిన అగర్వాల్ కుటుంబంలానే ఉంది. గొప్ప ఔషధ స్వామిగా కూర్చున్నాడు. తమ స్థానం పోతుందనే భయంతో ఉన్నారు. ముఠాకు డబ్బులు ఇచ్చి వేధించడం మొదలుపెట్టారు. మాకు తినిపించడానికి మరియు చంపడానికి తమలపాకును మాకు ఇచ్చాడు. అందుకే మృత్యుంజయ్ చక్రవర్తి మేము బతికే ఉన్నామని తెలుసుకున్న తర్వాత వారు జోర్డాన్ గ్రూప్ అనే స్థానిక ముఠాను చంపారు. ఇప్పుడు బహుశా అతను మాకు చంపడానికి తమలపాకులు ఇచ్చాడు. మనం తప్పించుకోవడం అసాధ్యం. ఈ డైరీ ఇక్కడ ఉంది. అది ముగిసిపోయిందని అయాన్కి కాస్త బాధ కలిగింది. ఆ డైరీ చదివిన అయాన్ భావోద్వేగానికి గురయ్యాడు. క్షుణ్ణంగా పరిశోధిస్తుంది. కాని ఆ డైరీలో మరేమీ వ్రాయబడలేదు మరియు ప్రతిదీ తదుపరిది. అయాన్ త్వరగా రెండో డైరీని నింపాడు. దాన్ని తెరిచి చదవడం ప్రారంభిస్తుంది. కాని అక్కడ అయాన్ ఎందుకంటే ఏమీ రాయలేదు. నేను కొంచెం చంచలంగా అనిపించడం ప్రారంభించాను మరియు ఆలోచించడం ప్రారంభించాను. ఖాళీ డైరీ ఇక్కడ ఏమి చేస్తోంది? అయాన్ మనసులో మరికొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అయాన్ ప్రకారం మృత్యుంజయ్ ఇల్లు కట్టుకున్నాడు. ఇందులో చక్రవర్తి మెయిన్ విలన్ అయితే ఆ రోజు ఆ వాహనం మృత్యుంజయుడిని తీసుకెళ్ళింది. చక్రవర్తి భుజంపై కాల్పులు జరిపారు. ఒక పెద్ద తప్పు చేసినందుకు అయాన్కి మనసులో కోపం వచ్చింది. అతని తలపై కాల్చమని చెప్పాడు. ఆయన్లోనే ఇచ్చి ఉండాల్సింది. మరోసారి అనుకుంటున్నాను. ఇప్పుడు ఉత్కర్ష్ శ్రీవాస్తవ సోదరుడు ఇక్కడ ఉన్నారు. ఇది ఎక్కడ నుండి వచ్చింది మరియు అది కూడా కవలా? మనీష్ శ్రీవాస్తవ ఎవరు? అయాన్ ఎక్కడా? ఇప్పుడు తనది అని ఒప్పించాడు. టార్గెట్ ఐ గ్యాంగ్ మరియు అగర్వాల్ కుటుంబం జరగబోతోంది. కానీ ముందు వాహనం తెలుసుకోవాలి. మొదటి డైరీకి విలన్ గైక్వాడ్ కుటుంబం. ఇంతకీ అది ఈ డైరీలోంచి ఎందుకు మాయమైంది? అయాన్ ఈ విషయాలన్నీ పక్కన పెట్టి ఆలోచించేవాడు. అమ్మ సరిగ్గా వ్రాసింది. మన వాళ్లే మమ్మల్ని చంపారు. అపరిచితులలో బలం ఎక్కడ ఉంది? అయాన్ ఇప్పుడు రేపటి కోసం ఎదురు చూస్తున్నాడు. కాబట్టి అయాన్ ఈ ఆరోపణలన్నింటి గురించి ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు. అయాన్ నిద్రపోతాడు మరియు మరుసటి రోజు మేల్కొన్న తర్వాత అయాన్ ఆఫీసుకి వెళ్లి తన ఆఫీసు పనిని పూర్తి చేస్తాడు. అతను అర్జున్ రావు వద్ద నుండి బయలుదేరబోతున్నాడు. అయాన్ అర్జున్ని తన క్యాబిన్కి పిలిచాడు. రావుగారి క్యాబిన్కి వెళుతూ అన్నాడు, ఏమైంది బాస్, మళ్ళీ ఎందుకు కాల్ చేశావు? మరి మీకు ఎలా గుర్తు వచ్చింది? మీరు నా పని గురించి పట్టించుకుంటారా? సమస్య అర్జున్ రావు అంటున్నాడు. నేను మీకు ఒక విషయానికి చెప్పాలనుకుంటున్నాను. అయాన్ మీరు అని చెప్పారు. దయచేసి త్వరగా చెప్పండి సార్. నేను కొన్ని ముఖ్యమైన పని మీద బయట ఉన్నాను. వెళ్లవలసి వచ్చింది. అర్జున్ రావు ఇలా ఎవరైనా అని చెప్పాడు. మీకు కొన్ని ముఖ్యమైన పని ఉన్న సందర్భాలు ఉన్నాయి. నోహో అయాన్ ఇప్పుడు నువ్వు అని నవ్వుతూ చెప్పాడు. అవన్నీ పక్కన పెట్టి సూటిగా విషయానికి రండి బాస్. అయాన్ మాటలు విని అర్జున్ రావు నవ్వాడు. హుయ్ సరే అయాన్, దీనిని తీసుకో అని చెప్పాడు. ఆ కవరు అయాన్కి ఇస్తూ అర్జున్రావు అంటున్నాడు, ఇది నీ కోసమే వచ్చింది. వివేక్ చక్రవర్తి వైపు నుండి అయాన్ ఆమెను చూడడానికి ఇష్టపడతాడు. అయాన్ అర్జున్ రావు కారణంగా స్తంభించిపోయాడు. కవరు నుండి తీసుకున్నప్పుడు ఆ పత్రాన్ని చదివిన అయాన్కి కోపం వస్తుంది.
అయాన్కి చాలా కోపం వచ్చింది. ఇది చూసిన అర్జున్ రావు ఇది అంటాడు నువ్వు టమాటలాగా ఎర్రగా ఉన్నావు అని రాసిందే. అర్జున్ రావు వైపు వాహనాలు పసుపు రంగులోకి మారుతున్నాయి. చూసి ఆ పత్రాన్ని అతని వైపు చూపుతుంది. అర్జున్ రావు డాక్యుమెంట్ రీడింగ్ని పెంచాడు మీరు అని వాహనం చెప్పడమే జరుగుతుంది. దీన్ని పంపిన వ్యక్తికి చెప్పండి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడికి వెళ్లను. వారికి నా అవసరం ఉంటే వాళ్లు నా దగ్గరకు వచ్చి ఇలా చెప్పాలి. అర్జున్ రావు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయాన్ నుంచి అలాంటి సమాధానమేమీ ఆశించవద్దు. అర్జున్ రావు ప్రకారం అయాన్ చాలా అందంగా ఉన్నాడు. అర్జున్ ఈరోజు ముందు ప్రశాంతంగా ఉండేవాడు. రావు ఎప్పుడూ అయాన్కి కోపం తెప్పించలేదు. నేను ఒక పత్రాన్ని చదవడం ద్వారా చూశాను. అయాన్ కోపానికి టొమాటోలా ఎర్రగా మారండి. నిష్క్రమణ కారణంగా అర్జున్ రావు ఇకపై లేరు. దీని ధర ఎంత ఉంటుందో తెలియాల్సి ఉంది. పత్రంలో ఏమి వ్రాయబడింది? దీని కారణంగా అయాన్ వంటి ప్రశాంతమైన వ్యక్తి కోపంతో ఎర్రబడతాడు. ఆ పత్రాన్ని చదవగానే అర్జున్ రావుకి జరిగింది. అప్పుడు అతను అయాన్ యొక్క అని తెలుసుకుంటాడు. ఆ పత్రంపై కోపం రావడానికి కారణం ఏమిటి? అయాన్ రూపొందించిన సాఫ్ట్వేర్ సంజయ్ సింఘానియా ద్వారా అక్కడికి పంపించారు. అందులో తప్పు ఉంది కాబట్టి వారు కోరుకున్నారు. అయితే అయాన్ స్వయంగా అక్కడికి వెళ్లి ఆ తప్పును సరిదిద్దుకున్నాడు అని అర్జున్ రావ్ స్వయంగా చెబుతున్నాడు. అయాన్ పనిలో ప్రజలు తప్పులు కనుగొన్నారు. అందుకే కోపంతో ఎర్రగా మారి అక్కడికి వెళ్లాడు. అర్జున్ రావ్ తను వెళ్లిపోయానని తనలో తానే చెప్పుకున్నాడు. ఇప్పటి వరకు అయాన్ ఎలాంటి తప్పు చేయలేదు. ఎంత పెద్ద పని అయినా సరే ఇవి ఎందుకు అంటాడు అర్జున్ రావు. ప్రజలు ఆయన ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. ఇప్పుడు నేను అతనిని తీసుకువచ్చాను. దేవుడే కాదు చక్రవర్తి గ్రూపులకు తీసుకెళ్లవద్దు. అర్జున్ రావుకి పాత కథ చెప్పగలరా? అయాన్ రావుని మొదటిసారి కలిసినప్పుడు నాకు గుర్తుంది. అర్జున్ రావు ఎప్పుడు కంపెనీలో చేరాడు. ఒక్క వారంలోనే అయాన్ చాలా తప్పులు చేశాడు. లెక్కించిన తర్వాత అయాన్ తదుపరిది అడిగాడు. ఒక వారం మరియు సంస్థ ఏమీ చేయలేదు. అర్జున్ రావు తర్వాత నష్టాల వైపు నెట్టడం ప్రారంభించాడు మరియు మిగిలిన స్టాఫ్లు అయాన్కి క్షమాపణ చెప్పాలి. అప్పుడే అర్జున్ రావుతో అయాన్ మాట్లాడటం మొదలుపెట్టాడు. అర్జున్ రావు కంపెనీ మునిగిపోకుండా కాపాడాడు. రాజ్కుమార్ జిందాల్ను పెళ్లి చేసుకోవాలని అందరూ అనుకున్నారు. ఆ కాల్ చూడగానే అర్జున్ రావుకి కాల్ వచ్చింది. అయాన్ కోసం వచ్చిన ఆ పత్రం పక్కనే ఉంది. దాన్ని వ్రేలాడదీసి ఫోన్ని తీసుకుని చెప్పింది రాజ్కుమార్ భాయ్ నేను ప్రస్తుతం కొంచెం బిజీగా ఉన్నాను. రాజ్కుమార్ జిందాల్ ఇవన్నీ వదిలేయండి. మరి ఆ అబ్బాయి అయాన్ రహేజా ఎప్పుడొస్తాడో చెప్పు. చక్రవర్తి గ్రూప్స్కి వెళుతున్నాను. సాఫ్ట్వేర్ లోపాలను పరిష్కరించండి అని రాజ్ కుమార్ భాయ్లో అర్జున్ రావ్ అంటాడు. మీ పిలుపు విన్నప్పుడు నేను అతనితో మాట్లాడబోతున్నాను. ఉదయం నుంచి గయా రాజ్కుమార్ జిందాల్ అంటున్నారు. ఏం చేస్తున్నావు అని అర్జున్ రావు అన్నాడు. సార్ అతని షిఫ్ట్ సాయంత్రం అయింది. అతను ఫోన్ తీసుకున్నాడు. ఇప్పుడే లేడు. వాడు వచ్చినట్లు చూశాను కాబట్టి నేను దాని గురించి మాట్లాడబోతున్నాను. ఇదంతా నేను కాదు అంటున్నాడు రాజ్ కుమార్ జిందాల్. వీలైనంత త్వరగా నాకు తెలియజేయండి అబ్బాయి అని నేను వారికి చెప్పగలను. రహేజా ఆ సాఫ్ట్వేర్ ఎప్పుడు విడుదల కానుంది? సమస్యలను పరిష్కరించిన తర్వాత రాజ్ కుమార్ జిందాల్ అర్జున్ రావు ఫోన్ని డిస్కనెక్ట్ చేశాడు. త్వరగా తన గదిలోని ఒక బటన్ను నొక్కాడు మరియు లోపలికి వస్తున్న ఒక అమ్మాయి చెప్పండి సార్ అని చెప్పింది. అర్జున్ రావు లేచి నిలబడి అన్నాడు ఆఫీస్లో ఎక్కువగా ఉండడంతో తను వెళ్లిపోయాడా? ఎందుకంటే ఆఫీస్లో దాదాపు ప్రతి ఒక్కరూ పాపులర్ ఫేస్గా ఉండేవారు. అతనికి తెలిసిన అమ్మాయి యాన్సర్ అని చెప్పింది. ఆ అమ్మాయి నోరు బయటకి రాబోతుంది. ఇది విన్న వెంటనే అర్జున్ రావు పారిపోయాడు. అయాన్ తన క్యాబిన్ నుండి బయటకు వచ్చి చుట్టూ చూస్తున్నాడు. అది చూశాడు అర్జున్ రావు. అయాన్ అప్పుడే బయలుదేరాడు కాబట్టి అర్జున్ రావు అతను అయాన్ వద్దకు పరుగెత్తాడు. ప్లీజ్ అయాన్, ప్లీజ్ ఒకసారి నా దగ్గరకు రండి అని చెప్పడం మొదలు పెట్టాడు. విషయానికి వినండి, ఆపై నిర్ణయం తీసుకోండి అని అయాన్ చెప్పారు. ఇప్పుడు వినడానికి, చెప్పడానికి ఏమీ లేదు. ఇక మిగిలింది అయాన్ ఇలా చెబుతూ ముందుకు సాగండి. కార్యాలయ సిబ్బంది అంతా నిలబడి ఉన్నారు. ఈ సీన్ చూస్తుంటే అర్జున్ రావు అయాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయాన్ బాస్గా కనిపిస్తోంది. ఇక అర్జున్ రావ్ ఇలా చూస్తున్న ఉద్యోగి అయాన్ అర్జున్ రావుని ఉద్యోగం నుండి తొలగించినట్లు మీరు తొలగించబడ్డారు మరియు అర్జున్ రావు తన ఉద్యోగాన్ని వదిలివేస్తాడు. వాహనాన్ని సేవ్ చేయడానికి వివిధ రకాలు సాకులు చెప్పి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కార్యాలయ సిబ్బందికి ఇదో దర్శనం. ఆ వ్యక్తులు బహుశా వారి జీవితంలో కలిగి ఉండవచ్చు. బాస్ ఎలా ఉంటాడో మళ్లీ చూడలేము. సిబ్బందిని ఒప్పించేందుకు అతని వెంట పరుగెత్తాడు. ఈ విషయానికి అర్జున్ రావు గమనించినప్పుడు అప్పుడు అతను తన సిబ్బంది వైపు తిరిగి చెప్పాడు ఇక్కడ ఏమైనా డ్రామా జరుగుతోందా? ప్రజలు తమ పని మీద దృష్టి పెట్టాలి. అర్జున్ రావు అది విని అందరూ తమ తమ పనిలోకి వెళ్లిపోయారు. అయాన్లో అర్జున్ రావు చేరాడు. అప్పటి వరకు అయాన్ ఆ ఆఫీస్ గేటు నుండి చూస్తున్నాడు. అర్జున్ రావు త్వరగా బయటకు వెళ్లాడు. వెళ్లి అతన్ని ఆపి
ఆపు అన్నాడు. నేను తప్పు చేయలేను అని అయాన్ చెప్పాడు. అర్జున్ రావు అయాన్ చెప్పేది వింటూ ఇలా అన్నాడు. మనుషులు ఎప్పుడూ తప్పులు చేస్తారనేది నిజం. అయాన్ అంటున్నాడు, కానీ నేను అలాంటి తప్పు చేయను. అది కుదరదని అర్జున్ రావు చెప్పారు. మీ ఈ అహం సరికాదు అయాన్ అర్జున్ రావు వైపు కోపంగా చూస్తూ అన్నాడు. ఇది నా అహం కాదు. కాబట్టి వీక్షకులారా, ఈ నవలలో ఏమి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? రాంది వింటూ ఉండండి. కిల్లింగ్ మెషిన్ యొక్క తదుపరి అధ్యాయాలు మరిన్ని ఉన్నాయి మా ఛానెల్లో. రోజ్ వాస్ మరియు అవును అయితే మాత్రమే. మీకు అధ్యాయం నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మరియు వ్యాఖ్యానించండి. దయచేసి తదుపరి అధ్యాయాలకు కూడా నాకు ఇలా చేయండి.